పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము పోయిన వారం కూడా మన కీర్తనల ధ్యానం పక్కన పెట్టి ఉప్పు గురించి ధ్యానం చేసుకున్నాం. ఈ వారం కూడా మరలా మన రోజు ధ్యానం చేసుకునే కీర్తనలకు వద్దాం అనుకునేసరికి ఈరోజు ఫాదర్స్ డే అంట. అది నాకు కనబడింది. దాని గురించి తండ్రులు ఎలా ఉండాలి అనే ఒక అంశాన్ని ధ్యానం చేయడానికి ప్రభు కృప చూపించారు. తండ్రి కానీ తల్లి కానీ ఎలా ఉండాలి, తల్లిదండ్రుల పక్షంగా పిల్లలు ఎలా ఉండాలి అనే ఒక ధ్యానాన్ని ఈ పూట చేపడదాం. మన ధ్యానం నిమిత్తము సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, అల్పుడను నిష్ప్రయోజకుడైనా నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత గాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాతో మాట్లాడమని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. చిన్న బిడ్డలు అల్లరి చేయకుండా మీ సహాయం కొరకే ప్రాధాయపడుతున్నాం. ప్రభువా, ప్రతి మాట మీ జీవంతో పొదిగి మేము ఎలాగో జీవించాలో, ఎలాగో నడుచుకోవాలో మాకు నేర్పించమని ఉత్తమ తల్లిదండ్రులుగా పరలోకమందున్న మా తండ్రి అని మిమ్మల్ని పిలుస్తూ ఉన్న ఆ యొక్క మీ మాదిరి చొప్పున మేము కూడా అలాంటి తండ్రులుగా తల్లులుగా సిద్ధపట్టుకు మాకు కావలసిన ఉపదేశాన్ని అనుగ్రహించి సిద్ధపరిచి ఈ లోకంలో శ్రేష్టమైన తల్లిగా తండ్రిగా మేము జీవించటకు కావలసిన కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, మనం చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి తండ్రి చేసే ఉపదేశాన్ని ఆలకించాలి అని చెప్పాడు. తల్లి బోధను త్రోసివేయొద్దు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే మనం ఒకరికి పిల్లం, నేను ఒకరికి పిల్లోడిని, మా అమ్మగారు నాన్నగారు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు. కాబట్టి నాకు వర్తించే మాటలు ఉంటాయి, మా నాన్నగారికి వర్తించే మాటలు ఉంటాయి. అందరికీ ఉపయోగకరమైన సందేశం. మనము ఒక తండ్రుల దినోత్సవం సందర్భంగా తల్లిదండ్రులంగా మనం ఎలాగుండాలి అనేది ఒక ఉన్నతమైన ఉపదేశాన్ని దేవుని ద్వారా పొందుకోవడానికి ఆసక్తి కలిగి జాగ్రత్తగా విందాం. మొట్టమొదటి మాట, తండ్రిగా తల్లిగా మనం పిల్లల కోసం ప్రార్థనా పరులంగా ఉండాలనేది దేవుడిచ్చిన మాట. మొదటి మాట, దేవుడు మనకిచ్చిన పిల్లల కోసం మనం 24 అవర్స్ ఉంటే 24 అవర్స్లో ఒక పిల్లోడు ఉంటే ఒక అరగంట చేశారంటే, ఒక గంట చేశారంటే పర్వాలేదు. 2-3 పిల్లలు ఉంటే ఇంకా ఎక్కువసేపు మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సిన భారం, బాధ్యత మన మీద దేవుడు పెట్టాడు అనే సత్యాన్ని గమనించాలని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఉదాహరణకి ఆదికాండము 17వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, ఆదికాండం 17వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఇష్మాయేలుని గురించి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతను ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధిని కలగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపచేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను అని దేవుడు మాట ఇచ్చేదాకా ప్రార్థన ఆపలేదు, మోకాళ్ళు దిగలేదు. దేవునికి స్తోత్రం కలుగనుగా. అబ్రహాము 75 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు పిలిచారు, నాన్న నీ సంతానాన్ని నేను ఒక దేశాన్ని, కనాను దేశాన్ని ఇచ్చేటంతగా ఆకాశ నక్షత్రాల వలె సముద్రపు ఇసుక రేణువుల్లాగా నీకు నేను సంతాన అభివృద్ధిని కలగజేస్తాను. వాగ్దాన పుత్రుణ్ణి శారమ్మ ద్వారాగానే నీకు నేను ఇస్తాను. నీ పిల్లల ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను అంటూ దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశారు. అమ్మా,
వాగ్దానం చేశారు 75, అప్పుడు వాగ్దానం చేస్తే 80 వచ్చేసినాయి, 85 వచ్చేసినాయి, 90 వచ్చేస్తున్నాయి. ఆ వాగ్దానం నెరవేర్పు మాత్రం కనిపించట్లా. అప్పుడు శారమ్మ ఏం చేసిందంటే, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, అప్పుడే వాగ్దానం ఇచ్చేప్పుడే 10-15 సంవత్సరాలు గడిచిపోతూ ఉంది, నీకేమో 90 వచ్చినాయి, నాకేమో 80 వచ్చినాయి, ఇంకా పిల్లలు ఎక్కడ పుడతారు మనకి అని శారమ్మ కంగారుపడి, శారమ్మదే తప్పు, శారమ్మ కంగారుపడి శారమ్మే నిర్ణయం తీసేసుకుని అండి దేవుణ్ణి అడుగుదాం, దేవుడు ఏం చెప్తాడు, దేవుడు అవును ఇది అంగీకరిస్తేనే చేద్దాం అనే తలంపులేమి లేకుండా ఆమె నిర్ణయించేసుకుంది, ఇంకా నాకు పిల్లలు ఏం పడతారు, దేవుడు వాగ్దానం ఇచ్చాడని తెలుసు, కానీ ఇప్పుడుగా నాకు 80 వచ్చినాయి, మా ఆయనకి 90 వచ్చినాయి, ఇంకా నాకు పిల్లలు ఏం పడతారు, శరీరం తుల్యమైపోయినట్టుంది, అది శారీరక ధర్మం నిలిచిపోయింది, ఇంకేం పుడతారని ఈవిడే ఒక నిర్ణయానికి వచ్చేసి, నా దాసి అయిన హాగర్ ఉంది కదా, ఆమెను పెళ్లి చేస్తే మా ఆయనకి పిల్లలు పుడతారు, ఇదే మంచి టైము, ఇంకా మనం వెయిట్ చేస్తే ఏమో ఆ అవకాశం కూడా ఉండదేమో అని ఆవిడే ఒక తీర్మానం చేసేసుకుని నిర్ణయం చేసుకుని భర్తకు చెప్పింది. అయ్యా ఇంకా నాకేం పిల్లలు పుడతారో, మన దాసి ఉంది కదా, హాగర్ ఉంది కదా, ఆమెను పెళ్లి చేస్తే నీకు చేస్తాను, ఆమె ద్వారా పిల్లలు పుట్టిన నా పిల్లలు అనుకుంటాను అని ఈవిడ ఆయనకి చెప్తే ఆయన ఏం చేయాలా? అదేంటమ్మా, దేవుడు వాగ్దానం చేశాడు కదా, నీకు నాకు పిల్లల్ని ఇస్తానన్నాడు కదా, దేవుని పైన మనం విశ్వాసం ఉంచాలి కదా, నువ్వు అలాగా అప్పుడే ఒక నిర్ణయానికి ఎలాగ వచ్చావు, దాసిని పెళ్లి చేస్తానంటావు ఏంటి అని చెప్పాలి కదా మనోడు కూడా. ఆవిడ చెప్పగానే పోనీ ఈయనైనా ప్రభు ఇలాగ అంటుంది మా ఆవిడ, మరి ఏం చేద్దాం, ఏం చేయమంటావు అని అడగాలి కదా. ఈయన అడగల, ఆవిడ అడగల, ఆవిడ చెప్పడం ఈయన వెంటనే సరే అన్నాడు, పెళ్లి చేసేసింది వాళ్ళిద్దరిని. వెంటనే ఇష్మాయేల్ అనే పిల్లడు పుట్టేశాడు అండి. ఒక సంవత్సరానికి అనుకోండి, ఉదాహరణకు అనుకోండి, ఇష్మాయేల్ పుట్టేశాడు. పుట్టేశాక ఎప్పుడైతే ఈవిడ గర్భవతి అయిందో దాసి అండి, పిల్లోడు పుట్టాడో, ఇక యజమానురాల్ని చాలా తక్కువగా, హీనంగా, చాలా నీచంగా, ఎంత యజమానురాలు అయితే ఏం సుఖం, ఎంత డబ్బులు ఉంటే ఏం సుఖం, నేను ఎంత చిన్న దాసినైతే నాకు పిల్లలు పుట్టారు అన్నట్టుగా ఈవిడ చూపులు, హావభావాలు, వ్యవహార శైలి మారిపోయింది. దాసి కొంచెం నేనే సూపరు, నువ్వు వేస్ట్ అన్నట్టు చూస్తున్నా ఆవిడ. ఇంకా చూస్తుంటే శారమ్మ బాధపడి అబ్రామును పిలిచి, కొంచెం తేడాగా ఉంది హాగరు యొక్క ప్రవర్తన, ఉంటే నేనన్నా ఉండాలి, ఆవిడన్నా ఉండాలి, లేకపోతే ఆవిడని పంపించే అని చెప్పేసి ఆర్డర్ వేసింది. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చాడు అబ్రాము, కొడుకు కదా మరి అంతకైనా, ఎక్లేసని కొడుకు పుట్టాడు. ఇప్పుడేమో శారమ్మ ఏమో పంపేయమంటుంది, ప్రభువా ఏం చేయను ప్రభువా, ఇదేంటి నాయనా అని దేవుడి దగ్గరకు వచ్చి అడిగితే దేవుడు అన్నాడు, నీ భార్య శారమ్మ నాకు పిల్లలేం పుడతారో అన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు కదా, మనకే ఇస్తానడు కదా, తప్పు కదమ్మ ఇలా మాట్లాడుతుంటే నువ్వు చెప్పాలి కదా అని అడిగాడు దేవుడు. మాట సమాధానం లేదు. నీకు చెప్పినావు, నువ్వన్నా నన్ను అడిగావా, మరి ఇలా చేసుకోమంటుంది ప్రభు, చేసుకోమంటావు అని అడిగావా అని అన్నాడు. దానికి సమాధానం లేదు. అడగలేదు కదా, మరి ఇంకేం చెప్తాడు. మరి ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, ఇప్పుడు నా దగ్గర రాకూడదు, నువ్వు మీ ఆవిడ ఎలా చెప్తా అలా చెయ్యి, పంపేమంది కదా పంపి అన్నాడు దేవుడు. ఇక ఇటు వస్తే ఇట్లు లెంపదెబ్బలు, అటు వెళ్తే దేవుడు లెంపదెబ్బలు, అన్నీ గమనించి ఆలోచించి చాలా పొరపాటు అయిపోయిందని చెప్పేసి ఒక నీళ్ళ తెచ్చిచ్చి, అమ్మాయి మరి నేనేం చేయలేని వెళ్ళిపోని పంపించాడు. పంపేసి మొదలెట్టాడు మోకాళ్ళ ప్రార్థన. ఏం చేశాడండి, భార్య పంపేమంది, దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు లెంపక కొట్టేస్తున్నాడు, నన్ను అడిగి చేసుకున్నావా, మీ ఆవిడ చెప్పినట్టే చేయాలంటున్నాడు. ఇక ఆయన దగ్గరికి వెళ్తాకలేదు, ఇటు లోపలికి వెళ్తాకలేదు, నీకేం చేస్తాకలేదు. అమ్మాయి నువ్వు నీళ్ళ తీసుకుని నీ కొడుకుని తీసుకుని వెళ్ళిపో, ఇక నేను చేయగలిగింది ఉంటుంది అది చేస్తానని చెప్పేసి ఆవిడ పంపేసి మోకాళ్ళు వేసి చేతులు ఎత్తి ప్రార్థన మొదలెట్టాడు. ప్రభువా తప్పు అయిపోయింది, నేను అడగలేదు, ఏదో అనుకోకుండా జరిగిపోయింది, కొడుకు పుట్టాడు, ఇష్మాయేల్ని నీ సన్నిధిలో బ్రతక అనుగ్రహించు నాయన అని మొదలెట్టాడు ప్రార్థన. ఏం మొదలెట్టాడండి, నీ సన్నిధిలో. ఆ మాట చాలా ప్రాముఖ్యం. ఇష్మాయేల్ పుట్టాడు, వాగ్దాన పుత్రుడు కాదు. మా ఇద్దరు నిర్ణయం లోపం, కంగారు పడ్డాం, వెయిట్ చేయలేదు, పొరపాటు అయిపోయింది, క్షమించిన ఆయన. కానీ ఈ పిల్లోడిని నీ సన్నిధిలో బ్రతక
అనుగ్రహించు తండ్రి అని ప్రార్థన మొదలెట్టాడు. ఇప్పుడులాగా మనకు రోడ్లు సదుపాయాలు 2-4 అడుగులు వేయగానే షాపులు ఏముండవు. అరణ్యం, ఎడారి ఏముంటాయి? మంచిలు కూడా దొరకవు. బిస్కెట్ ప్యాకెట్లు కూడా దేవుడు ఎరుగు, మంచిలు కూడా దొరకవు. వీళ్ళిద్దరిని పసిపిల్లోని చిన్నపిల్లోని దేవుడిని పంపిస్తే ఒక వారం రోజులు లేదా 10 రోజులు, నెల రోజులు చచ్చిపోతారు. వీళ్ళకి దారితేనే ఉండదు. ఏం దొరుకుతాయి? ఆ భయంతో ఈ పిల్లోడు ఎక్కడ చచ్చిపోతాడో, అసలు బతుకుతాడో బతకడో, ఒకేలా బతికిన వీడు ఎలా ఉంటాడో, పేదోడుగా ఉంటాడో, వీడి భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఎన్ని ప్రశ్నలు ఎట్టుకుని ప్రభువా నీ సన్నిధిలో ఉండే భాగ్యమే నాయన, నీ సన్నిధిలో బ్రతక అనుగ్రహించి ప్రభు అని మొదలెట్టాడు ప్రార్థన. గోలపెట్టేస్తున్నాడు. గోలపెట్టేస్తుంటే చేయనిచ్చి ప్రార్థన చేయనిచ్చి దేవుడిక వీడికి ఏదోటి సమాధానం చెప్పితే వదిలేలేడని చెప్పేసి దేవుడు వచ్చి, నానా నీ కుమారుడిని ఏమైపోద్దని కంగారు పడకో, నీ కుమారుడు బతుకుతాడు, అతడు పెరిగి పెద్దవాడవుతాడు, అతడికి 12 మంది పిల్లల్ని ఇస్తాను, 12 మందిని రాజులను చేస్తాను, అతడిని అభివృద్ధి చేస్తాను, ఆశీర్వదిస్తాను, దీవిస్తానని ఏక్లెస్ వాగ్దానం ఇచ్చేసాడు. అప్పుడు స్తోత్రం తండ్రి అని వందనాలు చెప్పి అప్పుడు ప్రార్థన ముగించి అప్పుడు మళ్ళీ భార్య దగ్గరికి వెళ్ళాడు. ఇంకో 10 ఏళ్ళకి ఏక్లెస్ ఇస్సాకు పుట్టాడు. ఆయన ద్వారా వాగ్దాన ఫలాలన్నీ అలా జరుగుతున్నాయి. ఈ యొక్క ఇస్మాయిల్ని కూడా తక్కువ చేయకుండా, ఇస్సాకు వాగ్దాన పుత్రుడు అయినప్పటికీ ఇస్మాయిల్ని కూడా తక్కువ చేయకుండా ఇస్మాయిల్ని కూడా ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, 12 మంది రాజులను కంటాడు, బతుకుతాడు, ఏం భయపడకు, దీవిస్తానులే పో అన్నాడు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా మనం దేవుడు మన ప్రార్థన ఆలకించి జవాబిచ్చేదాకా మోకాళ్ళ మీద దిగకూడదు, ప్రార్థన ఆపకూడదు, చేతులు దించకూడదు. ఆ పాటి పట్టుదల కలిగిన ప్రార్థనా పరులుగా ప్రతి తల్లి ఉండాలని ఈ తండ్రుల దినోత్సవ సందర్భంగా నేను మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను. అండి, ఆయన ప్రార్థనకి ఓకే చెప్పాడు దేవుడు. ఆ ఇష్మాయిల్కి పిల్లలు పుట్టారు, 12 మంది రాజులయ్యారు. ఆది కాండంలో అప్పుడు ఇచ్చిన వాగ్దానం, అప్పుడు చేసిన ప్రార్థన ఈరోజు కూడా పనిచేస్తుంది. కువైట్ రాజు ఎవరండి? ఇష్మాయిల్ కొడుకు కదా. మస్కట్ రాజు ఎవరు? ఇంకేమున్నాయండి దేశాలు? దుబాయ్ రాజు ఎవరు? బిన్ సల్మాన్ ఎవరు ఉన్నాడు ఆయన. వీళ్ళందరూ ఆయన పిల్లలే. మొత్తం ముస్లిం దేశాలు ఎన్ని ఉన్నాయి లెక్కెట్టుకోండి, అందరూ ఇస్మాయిల్ పిల్లలే. అందరూ రాజులే కదా అండి, అందరూ రాజులే. వాళ్ళ దగ్గరికి పని చేస్తకి వెళ్ళి మనోళ్ళు రాజులు అయిపోతున్నారు కదా. అక్కడ పనికి వెళ్ళి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పని చేస్తే ఇక్కడ మనకు ఇండియాలో స్థలం కొంటున్నారు, ఎక్కడ బిల్డింగ్ కడుతున్నారు, పిల్లలందరికీ సెటిల్ చేస్తున్నారు అండ్ మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసేస్తున్నారు. వాళ్ళ దగ్గర పని చేసి దాసులుగా. మరి వాళ్ళే రాజులు కదా, మరి వాళ్ళ రేంజ్ ఎలా ఉంటుంది ఇంకా అండి? ప్రతి దుబాయ్లో అక్కడ పౌరసత్వం కలిగిన ప్రతి ఓడు కూడా రాజే. వాళ్ళకి చదువు ఆదేశమే, అన్నీ ఆదేశమే. నువ్వు మా దేశ పౌరుడు అయినందుకే సోల్డర్ బాబు అని మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారంట. మొత్తం నేను ప్రతి ఓడి ఇంట్లోనూ పెట్రోల్ బావులు, వాళ్ళకి లక్షల కోట్ల రూపాయల ఆస్తులు, అంతా రాజరికమే అంతానే ఏమండి. బంగారంతో బాత్రూంలు అంతా రాజరికం, ప్రతి వాళ్ళది రాజరికమే. అంత ఆశీర్వాదం అబ్రహాము గారు ప్రార్థన ద్వారా వచ్చిందని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. ఎలాగొచ్చిందండి? అబ్రహాము గారు ప్రార్థన ద్వారా. ఆ ప్రార్థన అబ్రహాము గారు చేయకపోతే ఆ ఎడారిలో అరణ్యంలో చచ్చిపోతున్న పిల్లడు. ఇక భవిష్యత్తు అక్కడితో క్లోజ్ అయిపోయాను. ప్రభువా నీ సన్నిధిలో బ్రతక అనుగ్రహించిన ఆయన అన్న పదం ముస్లిం కంట్రీస్లో యేసుప్రభు అంటే ఒప్పుకోరు. వెళ్ళి వాళ్ళకి తెలుస్తుంది, మీ అమ్మలు గారు చెప్తూ ఉంటారు, ఒప్పుకోరు అసలు ప్రార్థనలో యేసుప్రభు. ఇప్పుడు కాదు, ఒకప్పుడు బైబిల్ కనపడితే ఆడి పని అయిపోయినట్టేనంట. సౌదీ దేశం వెళ్ళినప్పుడు గొండ్లు చేతుల్లో పట్టుకుని బైబిల్ బ్యాగ్లో పెట్టుకుని ఎవరన్నా పాస్టర్లు వెళ్తే బతుకుతామో చచ్చిపోతామో మళ్ళీ వస్తామో రామంటే వెళ్ళివారంట. అలాంటి పరిస్థితి. ఆయన ప్రార్థన, అబ్రాహాము గారి ప్రార్థన, నా కుమారుడు నీ సన్నిధిలో బ్రతక అనుగ్రహించి తండ్రి అని చేశాడు కదా. ఆ ప్రార్థన ఇప్పుడు సౌదీ రాజు ఏం చేశాడంటే క్రిస్టియన్స్కి అందరికీ అనుమతి ఇచ్చేసాడు. మా దేశంలో చర్చిలు కట్టుకోమంటున్నాడు. ఇప్పుడు సౌదీలో చర్చిలు కట్టుకుంటున్నారు, బైబిల్ పట్టుకుని వెళ్ళొచ్చు. ఒకప్పుడు వెళ్ళకూడదు, అప్పుడు చంపేసేవారు. ఇప్పుడు వెళ్ళొచ్చు, అప్పుడు డైరెక్ట్గా మనం అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు దుబాయ్లో కూడా ప్రార్థన చేసుకుంటారు కదా శుక్రవారం.
ప్రతి దేశంలో ప్రార్థన చేసుకుంటారు కదా శుక్రవారం. ఒకప్పుడు చాలా ఖచ్చితంగా కండిషన్గా ఉండేవారు, దొంగచాటుగా చేసుకున్నారు. ఇప్పుడు బహిరంగానే ఆ రాజులు యేసుప్రభుని నమ్ముకుంటున్నారు. సౌదీ రాజు యేసుప్రభుని నమ్ముకున్నాడంట, అవునా? కాబట్టి ఆయన అప్పుడు చేసిన ప్రార్థన ఈరోజు కూడా ఏం చేస్తుందండి? పనిచేస్తుంది. ఆ ముస్లిం రాజులే రక్షణ పొందుతున్నారు, వాళ్ళే దేశంలో అనుమతిస్తున్నారు, చర్చిలు కట్టుకోమంటున్నారు, ప్రార్థన చేసుకోమంటున్నారు, వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు. ఆ ప్రార్థన ఇంకా పనిచేస్తుందని మీకు నేను మనవి చేసుకున్నాను. కాబట్టి మనం మన పిల్లల కోసం ఏం చేయాలి? మనం మన పిల్లల కోసం తెల్లవారకుండా లెగిస్తాం, అందరం లెగిస్తాం. అందులో 100కి 100 మార్కులు వేయచ్చు మనకి. మనం మన పిల్లల కోసం పనులకి వెళ్తాం వెళ్ళమా? ఎవరికి చేతనైన పని వాళ్ళు వెళ్తాం. పొద్దున్న పోయి రాత్రి దాకా కష్టపడతాం, ఎంతో కొంత సంపాదిస్తాం. ఆ సంపాదించిన డబ్బులతో పిల్లలు ఫీజులు కడుతున్నాం, వాళ్ళకి బట్టలు కొంటున్నాం, వాళ్ళకి భోజనం పెడుతున్నాం, వాళ్ళ కోసం ఎన్ని తిప్పలు పడుతున్నాం, నిద్ర మానుకుంటున్నాం అండి. వాళ్ళని మంచిగా చదివించాలని గవర్నమెంట్ స్కూల్ కాకుండా ప్రైవేట్ స్కూల్లో వేసి ఎంత ఫీజులైనా కట్టి నానా తిప్పలు పడి బాధలు పడి బిడ్డల కోసం ఎంత చేస్తున్నాం. ఇది 24 గంటల్లో కాసేపు నిద్రపోయి మిగిలిన టైం అంతా కూడా వాళ్ళ కోసం కష్టపడుతున్నాం. కానీ ఈ కష్టం అంతటికంటే కూడా 1 గంట పిల్లల కోసం మోకాళ్ళు ఇయటం చాలా పిల్లలకి ఆశీర్వాదం అని నేను మనవి చేసుకుంటున్నాను. మరి మాకు పొద్దున్న సాయంత్రం దాకా కష్టపడతాక టైం ఉంది కానండి, వాళ్ళ కోసం ఒక 1000 రూపాయలు లేకపోతే 500 సంపాదించడానికి టైం ఉంది కానండి, వాళ్ళ కోసం ఇవన్నీ ఖర్చు పెట్టడానికి ఇష్టం ఉంది కానండి, మోకరించడానికి చేత కావట్లేదండి, ప్రార్థన చేయడానికి చేత కావట్లేదండి, చేద్దామని మోకరించిన 5 నిమిషాల్లో ఆమెను అంటున్నామండి అని అంటే మాత్రం మనం మన పిల్లలకి ఆశీర్వాదాన్ని ఏమీ ఇవ్వలేమని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు కష్టపడతారు, సంపాదిస్తారు, ఏదో చదివిస్తారు, ఏదో చేస్తారు, కానీ ఆశీర్వాదాన్ని మాత్రం ఇవ్వలేరు. ఆశీర్వాదం ఎవరిస్తారు? దేవుడు ఇవ్వాలా? దేవుళ్ళు ఎవరిస్తారు? దేవుడు ఇవ్వాలి. మీ ద్వారా మీ పిల్లలకి దీవెనలు ఆశీర్వాదాలు రావాలంటే మనం ఖచ్చితంగా ఆయన దగ్గర మోకాళ్ళు వేయాలి, చేతులు ఎత్తాలి, ప్రార్థన చెయ్యాలి. ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తారు? ఆయన మాట ఇచ్చేదాకా వదలకుండా అబ్రాహాములో ప్రార్థన చేస్తే తరతరాల దీవెన, దేవునికి స్తోత్రం కలుగునుగా. యుగ యుగాలు తరతరాలు అంటారు కదా, అంత దీవెన వచ్చి పడిపోద్ది అలాంటి ప్రార్థన పరులమైతే. అబ్రాహాము ప్రార్థన అంటే మామూలుగా లేదు, దేవుడు ఒప్పుకునేదాకా వదల మనోడు. లోతు సొదొమ గొమొర్రా ఉన్నాడు, కాపాడతావా 50 కాడి నుంచి 10 దాకా లాక్కొచ్చాడు దేవుడిని. లాక్కొచ్చాడు, లాక్కరాలేదా? 10 మంది ఉంటే కాపాడుతానని దేవుడు వెళ్ళిపోయినా ఆయన సన్నిధిలోనే ఉండి ఇంకా అబ్రాహాము వెళ్ళకుండా ప్రార్థనలోనే ఉన్నాడని అక్కడ రాసి పెట్టారు. దేవుడు వెళ్ళిపోయినా ఇతను మాత్రం దేవుని సన్నిధిలోనే ఉండి ఇంటికి వెళ్లకుండా ప్రార్థనే చేస్తున్నాడని చెప్పి రాశాడు. ఎందుకు చేస్తున్నాడు? ఒకవేళ 10 మంది లేకపోతే అలా 4 నాశనం అయిపోతారు ప్రభు, ఒకవేళ 10 మంది లేకపోయినా ఆ 4 కాపాడు ప్రభు అని గోల పెట్టేస్తున్నాడు. సొదొమ గొమొర్రా వెళ్ళి అగ్నిగంధకాలు కురిపించకుండా అబ్రాహాము కోసం ఆగిపోయాను బాబు, ఆడు గోల పెట్టేస్తున్నాడు, అక్కడే ఉన్నాడు ఇంకానే అని సొదొమ వెళ్ళి ఆ లోతు భార్యని, లోతు పిల్లలిద్దరిని, ఒరే బాబు మీరు బయటికి వెళ్తాను కానీ నేనేమీ చేయలేను అంటున్నాడు దేవుడే సాక్షాత్తు. ఏమంటాడండి? మీరు ఊరు పొలిమేరలు దాటి ఆ కొండ అవతలకి వెళ్ళిపోంటారు బాబు, మీరు వెళ్ళేదాకా నేను ఏమీ చేయలేను. దేవుడు ఏమీ చేయలేని వాడు అయ్యాడంటే ఎందుకు? అబ్రాహాము ప్రార్థన గోల పెట్టేస్తున్నాడు. ప్రభువా మా వాడు ఉన్నాడు అక్కడ, లోతు భార్య ఉంది, లోతు పిల్లలిద్దరు ఉన్నారు, ప్రభువా వాళ్ళని కాపాడు ప్రభు, ఒకవేళ 10 మంది దాకా వచ్చావు, 10 మంది ఒకవేళ లేరేమో, 4 ఉన్నారేమో, అయినా కాపాడు ప్రభు అని గోల పెట్టేస్తున్నాడు. ఆడు ప్రార్థన ఆపుతలేదురా బాబు, ఆడు ప్రార్థన ఆపనని చెప్పి నేను ఏమీ చేయలేను, మీరు 4 పారిపోంటారా బాబు అని వాళ్ళ 4 వెళ్ళమంటే వెళ్తలేదు అలా. అప్పుడు దేవుడే వాళ్ళని చేయి పట్టుకుని గుంజి తడువు చేస్తానని ఈడ్చుకెళ్ళి ఆ ఊరు పొలిమేర దాటాక అక్కడికి పారిపోండి కొండ అవతలకంటే, అప్పుడు కూడా అంటాడు లోతు అక్కడ దాకా నేను వెళ్ళలేను, ఈ పక్కనే సోయరు ఉంది అక్కడికి వెళ్తాను అంటున్నాడు. దేవుడికే ఎదురు చెప్పేస్తాడు మనోడు. నీవు ఎలాగోలాగ ఏడవరా బాబు అని దేవుడు పమ్మని వాళ్ళు అలా దాటాక అప్పుడు అగ్నిగంధకాలు కురిపించాడంట. సొదొమ గొమొర్రా మొత్తం నాశనం అయిపోయింది. వీళ్ళు వెళ్ళేదాకా ఎందుకు కురిపించలేకపోయాడు చెప్పండి? ఈ 4 దాటేదాకా ఎందుకు కురిపించలేకపోయాడు అగ్నిగంధకాలు దేవుడు? అబ్రాహాము ప్రార్థన వలన వీళ్ళ 4 ఎక్కడ ఇందులో చిక్కుకుపోతే ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని 4 పంపించాక కానీ ఆయన తీర్పును స్టార్ట్ చేయడానికి ఇష్టపడాల. కాబట్టి మన ప్రార్థన అంత శక్తివంతంగా, అంత బలమైనదిగా, దేవుని యొద్ద నుంచి సమాధానం పొందే వరకు
పట్టుదలతో ప్రార్థన చేసే తల్లిగా తండ్రిగా మనం ఉన్నప్పుడు మన పిల్లలకు మనం తరతరాల దీవెనలు ఇవ్వగలుగుతాం, ఆశీర్వాదాలు ఇవ్వగలుగుతాం. అలాంటి ప్రార్థనా పరులుగా మనం తల్లిగా తండ్రిగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లల కోసమే కష్టపడుతున్నాం, కరెక్టే, కాదని ఎవరు అంటారు, మంచిదే. కానీ ఆ కష్టపడి ఆ పిల్లల కోసం ఈ 24 గంటల్లో 10-16 గంటలు మీరు చేసే పనిలో 1 గంట తగ్గించుకొని పిల్లల కోసం ప్రార్థన చెయ్యాలని నేను మనవి చేస్తున్నాను. సుసన్న వెస్లీ ఒక స్త్రీ, 18 మంది పిల్లలు. ఎంతమంది అండి? 18 మంది పిల్లలు. 18 మంది పిల్లలకి ఉదయం కుటుంబ ప్రార్థనలో కూర్చోపోతే టిఫిన్ ఎట్టదంట, రాత్రి కుటుంబ ప్రార్థనలో కూర్చోపోతే అన్నం ఎట్టదంట. అంటే 18 మంది ఏం చేయాలా? లైన్గా కూర్చోవాలి. ఉదయం లేవగానే ఓ పాట, చిన్న పాటలో ఏకీభవించాలి. ఒక వాక్యం చదివినప్పుడు అన్ని వాక్యం చెప్పాలా, చిన్న ప్రార్థన 18 మంది చెయ్యాలా. ఆవిడ చెప్పిన మాటలు చెప్పమంటుందో ఏమో మొత్తం చేయాలి. అప్పుడు అందరికీ టిఫిన్ పెడుతుంది, లేకపోతే రాత్రి భోజనం పెడతారు, లేకపోతే లేదు. అలాగ అలవాటు చేసింది. అందరినీ పడుకోబెట్టి ఒక్కొక్కరి దగ్గర మోకాళ్ళు వేసి, ప్రభువా ఈ బిడ్డను రక్షించండి, ఈ బిడ్డను మీకోసం వాడుకోండి అని ఒక్కొక్కడికి 18 మందికి ప్రార్థన చేసేటికి ఆవిడ ఎప్పుడు పడుకుంటుందండి అండి? 18 మందికి స్నానం చేయితే ఎంత టైం పడుతుంది? 18 మందికి బట్టలు ఎత్తే ఎంత టైం పడుతుంది? 18 మందిని బడికి పంపిస్తే ఎంత అవుతుంది? వాళ్ళు వచ్చాక వాళ్ళకి మళ్ళీ భోజనాలు వండి ఇవన్నీ చేస్తాక ఎంత అవుతుంది? వాళ్ళ కోసం 18 మంది కోసం ప్రార్థన చేస్తాక ఎంత టైం పడుతుంది చెప్పండి? ఇన్ని పనులు చేసి 18 మందిని సఖ్యత్వం చాలా గొప్ప, ఆవిడకి దండం పెడతాం బాబా అంటాం మనం. అయితే ఇంకా వాళ్ళు పడుకుంటే చాలు అనుకుని ఈవిడ పడుకోవాలా, పడుకోకుండా మళ్ళీ ఒక్కొక్కరి దగ్గర మోకరించి ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేస్తుందంట. మహానుభావురాలు అండి. 3 పిల్లలు ఉంటే 3 పిల్లలు సక్కెత్తుంటే ఎంత ఒప్పుకుని బాబా మీ ఆవిడకి అంటున్నారు అందరం. 3కే మరి 18 మందికి మరి చక్కబెట్టి మళ్ళీ ఒక్కొక్కరి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తే ఆవిడని ఏమనాలి ఇంక మనం? అలాగ ప్రార్థన చేస్తే 18 మందిలో 2 పిల్లలు, జాన్ వెస్లీ, ఇంకో తమ్ముడు ఉన్నాడు, జాన్ వెస్లీ తమ్ముడు, ఆయన పేరు గుర్తులేదు నాకు, ఆయన వెస్లీయే. 2 ప్రపంచాన్ని ఊపేశారు. ప్రపంచాన్ని, ఒక అన్నయ్య ఏమో పాట పాడతాడు, ఒక అన్నయ్య ఏమో వాకింగ్ చెప్తాడు. 2 ఒకే మీటింగ్లో. ఆయన పాట పాడుతుంటే వచ్చిన జనం అందరూ గొల్లమని ఎడుతారంట. దేవుడు అలాగ పరిశుద్ధాత్మ దిగిపోతాడంట. ఈయన తర్వాత వాకింగ్ చెప్తుంటే అన్ని కార్యాలు జరిగిపోతూ ఉంటాయంట. అద్భుతం. ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రపంచం అంతా ఊపేశారు, మొత్తం ప్రపంచాన్ని. ఏంటయ్య బాబు ఎంత బలంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు ఏంటయ్యా అని అడిగితే, మా అమ్మగారు ప్రార్థన అంటారు, అంతే. అలాగే రెండో మాట లేదు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకు బిడ్డలను ఇచ్చాడు. 1 బిడ్డనో 2 బిడ్డలను 3 బిడ్డలను ఇచ్చాడు. ఈ యొక్క ఫాదర్స్ డే సందర్భంగా నేను మనవి చేసుకునేది ఏంటంటే, ఆ బిడ్డల కోసం మనం అనేక గంటలు లేకపోతే నిమిషాలు ఆ పిల్లల కోసం ఏం చేద్దాం? మోకరించి చేతులెత్తి, ప్రభువా ఈ బిడ్డను ప్రయోజకురాలుగా చేయనైనా, ఈ బిడ్డను ప్రయోజకుడిగా చేయి ప్రభువా, ఈ లోకంలో కలిసిపోకుండా కాపాడు ప్రభువా, నీ కొరకు భయభక్తులు కలిగి నీ రాజ్య విస్తరణలో వాడబడే కుమారుడిగా కుమార్తెగా ఈ బిడ్డను సిద్ధపరచు ప్రభువా. నా పిల్లల కోసం మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలని మీకు నేను మనవి చేస్తున్నాను. అలాగ ప్రార్థన చేశారు కాబట్టి మా అమ్మ మా నాన్న ఇప్పుడు మేము ఇలాగ ఉన్నాం. మా తోటోళ్ళు ఎంతోమంది ఈ బ్యాచ్లు ఉన్నారు, నా తోటోళ్ళు ఎంతోమంది ఈ బ్యాచ్లు ఉన్నారు, నా తోటోళ్ళు చాలామంది చచ్చిపోయారు, రకరకాలుగా లోకంలో కలిసిపోయిన చాలామంది ఉన్నారు. కానీ నా తోటోళ్ళు ఎవడైనా కనపడితే వందనాలు చెప్పే స్థాయిలో నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తల్లి తండ్రి యొక్క ప్రార్థన బిడ్డలకి దీవెన, ఆశీర్వాదం తరతరాలకే ఉంటుందని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. అలాంటి దీవెన మీ బిడ్డలకి ఇవ్వండి. అది ప్రార్థన ద్వారా మాత్రమే మనం ఇవ్వగలం అనే సత్యాన్ని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. అది ప్రాక్టీస్ చేయమని, ఇష్టం లేకపోయినా కష్టంగా ఉన్న నేర్చుకోమని, సాధన చేయమని మీకు మనవి చేసుకుంటున్నాను. మీ పిల్లల కోసం అలాగ ప్రార్థన చేయండి. మీ బిడ్డల్లోకి మీరు దీవెని ఇవ్వగలిగిన వారు అవుతారని నేను మనవి చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము గారి ప్రార్థన, చచ్చిపోతాడు అనుకున్న పిల్లోడు బతికాడు అండి. ఆ ప్రార్థన కోసమే ఆ ఎడారిలో ఆ పిల్లోడిని అంత దూరం పడేసి ఆ తల్లి హాగరు అటేపు తిరిగి, ఆడి పిల్లోడు ఇంకా చూడలేను నేను, చచ్చిపోతాడు కాసేపట్లని అటేపు తిరిగి ఏడుతుంటే దేవుడే దిగొచ్చాడంట. దేవుడు ఎందుకు దిగొచ్చాడు? అక్కడ అబ్రహాం ప్రార్థన. మరి దేవుడు దిగొచ్చి, హాగరు ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అన్నాడు. ఇంకేం చేస్తాను బాబా, ఆడికి సాగు చూడలేక ఇలాగ ఆయన అటేపు వేసి నేను ఇటేపు తిరిగి ఏడుతున్నాను బాబా అని చెప్తే, అక్కడ
నీళ్లు ఉబుకుతూ ఉన్నటువంటి ప్రదేశం, నీ బిడ్డను అక్కడ పెట్టావు కదా, ఆ పక్కనే నీళ్లు ఉన్నాయి చూడు అన్నాడు దేవుడు. మొత్తం అంతా ఎత్తుకొని ఎక్కడా లేవు ప్రభు అంది. నువ్వు వెళ్ళి చూడు అన్నాడు దేవుడు. అంటే వెళ్ళి చూస్తే అక్కడ నీళ్ళు ఏమైనా ఉబుకుతూ ఉన్నాయంట. వీళ్ళ కోసం దేవుడు అక్కడ నీళ్లు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కాసేపులో చచ్చిపోయి పిల్లలు నీళ్ళు లేకపోతే చచ్చిపోతాడని అక్కడ నీళ్లు, ఎడారిలో నీళ్ళు ఉంటాయండి. దేవుడు అబ్రాం ప్రార్థన విని నీళ్ళని పంపించాడు ఎడారిలోని. ఆ నీళ్లు చూసి ప్రాణం తెప్పరిల్లి ఎక్కడో పడేసింది. నీళ్ళు తెత్తి పరిగెత్తుకెళ్ళి నీళ్ళు తెచ్చి అందులో ముంచుకొని పిల్లడికి పట్టి చీవుడికి ఆయన తాగాక అప్పుడు చెప్తున్నాడు దేవుడు, మళ్ళీ అబ్రాం కూడా దానికి వెళ్ళిపోయి అణిగి మణిగుండు. శారమ్మ ఎలా చెప్తారా అలాగే నువ్వు మొన్న చూసినట్టుగా తేడా చూపులు చూడకో, నేనే సూపర్ అనుకో. అమ్మగారు అని ఎలాగన్నావు ఫస్ట్ నుంచి అలాగుండి అణిగి మణిగుండి జాగ్రత్తగా గుడారంగా దగ్గరుండు. అబ్రాంకి నేను మాటిచ్చాను, ఆయన ప్రార్థన ఆలకించాను, నీ పిల్లోడిని అంత ఆశీర్వాదంలోకి తీసుకెళ్తానని చెప్తే అప్పుడు మళ్ళీ వెళ్ళి అణిగి మణిగి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇన్ని దేశాలకి రాజులు అయిపోయారు వాళ్ళ పిల్లలు. కాబట్టి ప్రియులరా, మన ప్రార్థనను బట్టి లేని నీళ్ళని రప్పిస్తాడు దేవుడు. మన ప్రార్థనను బట్టి ఏమండి లేని అవకాశాలు మన పిల్లలకు వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. మాకు 24 గంటల్లో 16 గంటలు కష్టపడతాం కానండి, ప్రార్థన మాత్రం చేయమండి అంటే మీరు మీ పిల్లలకి ఏ దీవెన ఇవ్వలేరు. రాసి పెట్టుకోండి. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. ఏం చేద్దాం? పిల్లల కోసం, ఒక పిల్లల కోసం అయితే ఒక అరగంట వేసుకుంటే, ఇద్దరు పిల్లల కోసం అయితే 1 గంట ఆయన పాదాలు పట్టుకుందాం. మన ప్రార్థనే మన పిల్లలకి దీవెనగా మారుతుందని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. ఇంకొక ఆయన్ని గుర్తు చేస్తాను అండి. ఆదికాండం, టైం ఎక్కువైనా పర్లేదు ఈరోజు అండి, పర్లేదు, కొద్దిగా సమయాన్ని ఖర్చు పెడదాం. ఆదికాండం 35:18. ఆదికాండం 35:18. ఆమె మృతి పొందెను, ప్రాణము పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనేను, బెన్యామీను అని పేరు పెట్టాను. నా వైపు చూడండి ఒకసారి అమ్మా. యాకోబు గారు గుడారం, ఎప్పుడులా మనకి ఇలాంటి ఇల్లు ఏమి లేవు అప్పుడు అన్నీ గుడారాలే అండి. ఇలాగ ఏదో 4 కర్రలు వేసుకుంటారు, డేరా పెట్టుకుంటారు, అదే గుడారం, అదే ఇల్లు, అదే మొత్తం అంతా. ఆ గుడారంలో రాహీలమ్మ ఉంది. నిప్పులు వస్తున్నాయి అండి. కూసేపులో బెడ్ పుడతాడు అన్న మూమెంటు. మంత్రసాలలు ఉన్నారు ఇప్పుడు, డాక్టర్లాగా అప్పుడు మంత్రసాలలు రెడీగా ఉన్నారు కాన్పు చేయడానికి అండి. వాళ్ళ గుడారంలో ఉన్నారు. యాకోబేమో బయట మోకాల మీద ఉన్నాడు. ప్రభువా, నా భార్యని బిడ్డని కాపాడు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఈమె ఇంకా కాన్పు అయిపోతుంది అన్న మూమెంట్లో ఆవిడికి అర్థమవుతుంది, ఈ బిడ్డ పుట్టే లోపల నేను చచ్చిపోతానని అర్థమవుతుంది ఆవిడికి. అర్థమయ్యేసరికి ఆ మంత్రసాలను చెప్తున్నారు, బిడ్డ పుడుతున్నాడు, నీకు ఇది కూడా మగపిల్లోడే అని చెప్తుంటే ఆ బిడ్డ అలా పుట్టగానే ఈమెకు అర్థమైంది ఏంటంటే, నేను కూసేపట్లో చచ్చిపోతానని అర్థమయ్యి, బిడ్డ పుట్టగానే తల్లి చచ్చిపోయింది అని అంటే, ఒక చుక్క పాలు కూడా తాగే యోగ్యత లేని పిల్లోడు అని అంటే, ఈడు పెరిగి ఎలా పెద్ద అవుతాడు? ఈయన్ని ఎవరు ఆలనా పాలనా చూస్తారో? వీడికి ఎవరు స్నానం చేయంతారో? వీడికి ఎవరు తలదూతారు? వీడి బట్టలు ఎవరు తుతారు? అందరి పిల్లలు శుభ్రంగా ఉంటే ఈడు పిచ్చోళ్ళలాగా తిరుగుతాడేమో జనాల్లో. వీడికి ఎవరో శుభ్రం చేసి స్నానం చేయించి దువ్వి వీడి ఆలనా పాలన ఎవరు చూసి వాళ్ళు ఉండరేమో. ఓ చుక్క పాలు కూడా తాగని అభాగ్యుడు అంటారేమో, శాపగ్రస్తుడు అంటారేమో అని ఇన్ని రకాలు ఆలోచించుకునేవాడి ఇక చనిపోయే ముందు వీడు ఎలాగా దుఃఖపుత్రుడే, వీడు ఎలాగా శాపగ్రస్తుడే, వీడు ఎలాగా ఎడవ చేతిపుత్రుడే అని బెనోని అని పేరు పెట్టి చచ్చిపోయిందంట. ఏమని చచ్చిపోయిందండి? బెనోని అని పేరు పెట్టి చచ్చిపోయిందండి. చచ్చిపోతే ఆ మంత్రసానులు వాళ్ళకి ఆ ఫీల్డ్ కాబట్టి ఇలా చూసి చచ్చిపోయింది అనుకున్న పిల్లల్ని పట్టుకుని తీసుకొచ్చారు యాకోబు దగ్గరికి. బయట ఉన్నాడు, బయట మోకాళ్ళ మీద ఉంటే చేతిలో పెట్టి, అయ్యా నీకు మగపిల్లాడు పుట్టాడు, నీ భార్య ఆ పిల్లాడికి బెనోని అని పేరు పెట్టి చచ్చిపోయింది అయ్యా అని చెప్పారు. ఇప్పుడు చచ్చిపోయింది అయ్యా అంటే పిల్లాడు పుట్టాడని సంతోషపడాలా?
భార్య చచ్చిపోయింది నేడ వల్ల మనోడికి అర్థం కావట్లా, ఏం చేయాలి అర్థం కావట్లేక బోరు మనం ఎడుతూ మొదలెట్టాడు, పిల్లల్ని చేతిలో పెట్టుకుని ఎడుతూ మొదలెట్టాడు. బెనోని అనగానే ఇంకా ఎక్కువైంది ఏడుపు, ఇంకా ఎక్కువైంది ఏడుపు. ఆమె బెనోని ఉత్తునే పెట్టలేదు, ఇప్పుడు వీడు కొంచెం పెద్దోడు అవుతాడండి. ఇప్పుడు తల్లి లేని తండ్రి ఉంటాడు, తల్లి లేని పిల్లల్ని చూడండి మీరు అండి. తల్లి ఉన్న పిల్లలేమో పొద్దున్న లేచే తల్లి శుభ్రంగా స్నానం చేస్తుంది, బట్టలు ఎత్తుంది, శుభ్రంగా దూతుంది, బయటకు వస్తారు, వాళ్ళు నీట్గా ఉంటారు. తల్లి లేని పిల్లలు ఎలా ఉంటారో తెలుసండి, మీకు తెలవందే ఉంది. ఆడు దూకుంటాడా, దూకోడు, సొక్క మాసిపోయి ఉంటుంది, నిక్కర చిరిగిపోయి ఉంటుంది అండి. ఆడికి ఒక ముఖం కడుక్కుంటూ ఉండదు, శుభ్రం ఉండదు. ఆడిని చూడగానే తల్లి లేని పిల్లడు అన్నట్టుగా ఆడు కనపడతాడు. ఆడికి ఎవడు చేస్తాడు తాను, ఆడిని ఎవడు పట్టించుకుంటాడో, ఆడికి ఆలనాపాలను ఎవరు చూస్తారో. తల్లి ఉంటే శుభ్రంగా టిఫిన్ చేసేసి నాన్న కేకేసి వాళ్ళకి స్నానాలు చేయించి మొక్కలు కడిగి బట్టలు వేసి టిఫిన్ పెట్టి పంపుతుంది బడికి. ఈయన ఎవడు పంపుతాడు బడికి అండ్ ఎవరైనా చూస్తారా? పోనీ చిన్నమ్మ చూస్తుందా, పెద్దమ్మ చూస్తుందా, ఎవరు చూస్తారండి? ఎవరి పిల్లల్ని అలా చూసుకుంటారు. తల్లి తెచ్చిపోయిన పిల్లల్ని ఎవరు చూస్తాడు? రోజు చూస్తారు, రెండో రోజు వెళ్ళరా అంటారు కదా. ఇన్ని రకాల ఆలోచనలు మైండ్లో పెట్టుకుని ఇకలా చేతిలో పెట్టుకుని కళ్ళని నీళ్ళు తెచ్చుకుంటే ఏడిచేస్తా, ప్రభువా ఈ పిల్లోడు ఎడమ చేతి పుత్రుడిగా ఉంటాకి వీల్లేదు, ఈ పిల్లోడు దుఃఖపుత్రుడిగా ఉంటాకి వీల్లేదు, ఈ పిల్లోడు శాపగ్రస్తుడిగా ఉంటాకి వీల్లేదు, ఈ పిల్లోడిని నీ కుడి చేతిలో పెట్టుకుని ఆశీర్వాద పుత్రుడిగా చేయనైనా అని ఆ మోకాల మీద ఉండి ఏడిచేత్త కన్నీళ్ళు గరిస్తే ప్రార్థనలో అలాగ దేవుణ్ణి అడుగుతున్నాడు. అడుగుతుంటే ఆ కన్నీటి ప్రార్థనలో యాకోబుని మించిన ఎవడు లేడు బైబిల్లో. కన్నీటి ప్రార్థనలో యాకోబుని మించిన ఎవడు లేడు. 20 సంవత్సరాలు అసలు ప్రార్థన చేయకుండా ఉన్నాడు యాకోబు. ప్రార్థన చేయకుండా ఉండటంలో ఆయన రికార్డు ఎవడు బద్దలు కొట్టలేడు. ఏదైనా పీక్ మీదకి వస్తే కన్నీటి ప్రార్థన చేసి దేవుణ్ణి పరలోకంలో దించేసి సమాధానం పొందేదాకా వదలకుండా, మోకాళ్ళు దిక్కకుండా, కన్నీళ్ళు ఆపకుండా దేవుణ్ణి కరిగించడంలో కూడా అతన్ని మించినోడు ఎవడు లేడు. ఇక దేవుడు సమాధానం చెప్పేదాకా ఇలా చేతులు ఎలాగే ఉన్నాయి, పిల్లడు అలాగే ఉన్నాడు, నువ్వు ఏదో ఒకటి చెప్పు నేను గోలపెట్టేస్తున్నాడు. గోలపెట్టేస్తుంటే దేవుడు ఇంకా వీడు ఇప్పుడు వదలదో అని నీ పిల్లోడిని కుడి చేతిలో పెట్టుకుంటాను లేరా పో అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. దేవుడు కుడి చేతిలో పెట్టుకుంటే ఆశీర్వాదాలు, దీవెనలు. దేవుని కుడి చేతిలో రాజదండం ఉంటుంది. ఏముంటుందండి? దేవుని కుడి చేతిలో రాజదండం ఉంటుంది, నిత్యము సుఖములు ఉంటాయి. ఆయన కుడి చేతులు ఆశీర్వాదాలే, దీవెనలే అన్నీ. ఎప్పుడైతే దేవుడు మాట ఇచ్చాడో ఇక సంతోషంగా ప్రార్థన ఆమేనని. అండి నాన్న నువ్వు దుఃఖపుత్రుడు కాదురా, నువ్వు శాపగ్రస్తుడు కాదురా, నువ్వు ఆశీర్వాద పుత్రుడు రా, నీవు బెన్యామీనుగా మార్చేస్తున్నాను నీ పేరు, నువ్వు దేవుని కుడి చేతిలో ఉంటావు, రాజధనం నీకే వస్తుందని చెప్పేశాడు. అండి కొన్ని సంవత్సరాలు గడిచినాయి. ఇశ్రాయేలీలు 12 గోత్రాలు కదా, 12 గోత్రాలుగా రాజును నియమించాలనుకున్నారు. కొన్ని లక్షల 30-40 లక్షల మంది జనం అండి, 1 కోటి మంది జనం ఇంచుమించుగా. అంతమంది జనానికి రాజుని పెట్టాలని ఒక తీర్మానం వచ్చింది. ఇప్పుడు రాజుని పెట్టాలంటే ఎవరిని పెట్టాలి చెప్పండి? ఎవరిని పెట్టాలండి? పెద్దోడి పిల్లల్ని పెట్టాలి ఫస్ట్. ఆ పెద్దోడి పిల్లలకల్లా అర్హులు కాకపోతే 2వ వాడిని 3వ వాడిని అలాగా 10 మంది 11 మందిని చూడాలి కదా. ఫస్టే దేవుడు అంటాడు బెన్యామీను గోత్రంలో సౌలు ఉన్నాడు ఒకటి అనిపెట్టు అంటున్నాడు. అదే ప్రభు యాజ్బార్ రూల్ ప్రకారం పెద్దోడు కదా, 2వ కదా, ఆడు లేకపోతే 3వ వాడు కదా, 4వ వాడు కదా, ఎంతమందిలో అర్హులు ఎవరు లేరా, ఆఖరుడు 12వ వాడు పిల్లల్ని పెట్టమంటావేటి అని సమయంలో నీకు తెలదరా, నేను మాటిచ్చాను యాకోబుకి, నేను బెన్యామీనుగా మారుతాను, చేతిలో పెట్టుకుంటాను, రాజదండం ఇస్తానని చెప్పాను బాబు పెట్టరా అంటున్నాడు దేవుడు. సరే ప్రభు అని సౌలుని కేకేసి రాజుగా కూర్చోబెట్టాడు సమయంలో అభిషేకించి. అండి ఒక ప్రార్థన అండి, ఆఖరున పుట్టిన బెన్యామీను, తల్లిపాలు తాగలేని బెన్యామీను, శాపగ్రస్తుడైన బెన్యామీను, ఎడమ చేతి పుత్రుడైన బెన్యామీను, దుఃఖపుత్రుడైన బెన్యామీను అండి ఈ 12 మందికి రాజుగా ఎక్కి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. మన తండ్రి స్థానంలో ఉన్న మనం, తల్లి స్థానంలో ఉన్న మనం చేసిన ప్రార్థన మన పిల్లలు శాపగ్రస్తులుగా అయిపోవలసిన వాళ్ళైనా ఆశీర్వాద పుత్రులుగా మార్చేస్తాడు దేవుడు మన ప్రార్థనను బట్టి. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. అప్పుడెప్పుడు అధికారంలో యాకోబు గారు చేసేళ్ళే ప్రార్థన అంత తేలిగ్గా కొట్టేయకండి సుమా. సౌలుని రాజుగా చేశాడు, అయిపోయింది. మళ్ళీ కొన్ని 100 సంవత్సరాలు గడిచిపోయి ఎస్తేరు గ్రంథంలోకి వచ్చింది కథ. ఎస్తేరు గ్రంథంలో 127 సంస్థలు అంటే 127 దేశాలు అనుకోండి, మొత్తం ప్రపంచం
127 దేశాల్లో ఉన్న యూదులందరికీ ఒకటే ఆజ్ఞ జారీ అయిపోయింది. మొత్తం ప్రపంచంలో యూదులు ఉన్నవాడు ఎవరు లేకుండా చంపేయాలి, పలానా రోజున పలానా సమయానికి పలానా టైం అని చెప్పి ఫిక్స్ అయిపోయింది. హామాను ఒక లెటర్ రాసేసాడు, రాజముద్ర అయిపోయింది, మొత్తం అందరికీ అన్ని రాజ్యాలకు వెళ్ళిపోయింది, ప్రచురితం అయిపోయింది. చెప్పేశారు పలానా తారీఖున యూదుల్ని చంపేయాలి, రాజు ఆజ్ఞ అని చెప్పేశారు. ఇక యూదులందరూ ఏడుతున్నారు, ఆ రోజైతే మనందరం చచ్చిపోతామని ఏడుతున్నారు. అప్పుడు ఒక వీరుడుగా, శూరుడుగా, ప్రార్థనాపరుడుగా అండి ఉపవాస ప్రార్థన చేసి గోనెపట్ట ధరించుకొని మొర్దెకై అనే ఆయన బయటకు వచ్చాడు. ఎవరండి? మొర్దెకై అనే ఆయన బయటకు వచ్చాడు. ఆయన ఉపవాసం ఉన్నాడు, తన కూతురు ఎస్తేరు రాణిని ఉపవాసం పెట్టాడు, చెలికత్తెలు ఉపవాసం ఉన్నారు, ప్రార్థనలు చేశారు, కన్నీళ్ళు గార్చారు. ఏమండి? ప్రధానమంత్రిగా ఉన్న హామాను ఉరితీయింపబడ్డాడు. ఈ మొర్దెకై ప్రధానమంత్రి కుర్చీలోకి వెళ్ళి కూర్చున్నాడు. మరలా వీళ్ళకి అనుకూలంగా రాత రాసుకున్నారు, దాని మీద రాజు ఉంగరం ముద్ర వేయబడింది. మళ్ళీ 127 దేశాలకు వెళ్ళింది. అందరికీ చెప్పారు, ఏ రోజునైతే యూదులను చంపేయాలని ఆర్డర్ వచ్చిందో అదే రోజున యూదులు తమ శత్రువులను చంపేయమని ఇప్పుడు రాజు మళ్ళీ ఆర్డర్ ఇచ్చాడు అని చెప్పి రాయించి పంపించారు. అండి ఏ రోజునైతే చంపబడతారో ఆ రోజున వీళ్ళ శత్రువులను వీళ్ళని చంపారు, వీళ్ళందరూ సురక్షితంగా ఉన్నారు. అంత అద్భుతమైన కార్యాలు, శాసనాలు మార్చి రాజుల గ్రంథంలో పరాక్రమవంతుడిగా మొర్దెకై పేరు చిరస్థాయిగా రాయబడిందంటే ఎవరు రాయితనని చూస్తే బెన్యామిన్ గోత్రముడు. ఎవరండి? ఎవరైతనా? బెన్యామిన్ గోత్రముడు. ఇంత ప్రపంచంలో ఉన్న యూదులందరినీ కాపాడగలిగిన వాడు పెద్దోడు గోత్రంలో లేడా? రెండోవాడు గోత్రంలో లేడా? ఈ 11 మంది గోత్రాల్లో లేరా అంటే దేవుడు యాకోబు గారి ప్రార్థన అక్కడ వినపడుతుంది. ఇంకా ఈ గోత్రంలో ఉన్న ఒకరిని తీసుకొచ్చి వీళ్ళందరినీ కాపాడేవాడుగా మొర్దెకై నుంచోబెట్టాడు. అండి మన కాలానికి వచ్చేస్తే 2000 సంవత్సరాలకి పూర్వానికి వచ్చేస్తే అపోస్తుడైన పౌలు గారు. ఎవరండి? అపోస్తుడైన పౌలు గారు పరలోక రాజ్య దర్శనాలన్నీ పొందుకొని ఆదికాండం నుంచి ఉన్నటువంటి రహస్యాలన్నింటినీ వివరించి ఎన్నో దర్శనాలు పొందానని ఎన్నో పత్రికలు రాసి మనలో ప్రతి ఒక్కొక్కళ్ళను పరలోక రాజ్యానికి సిద్ధపడడానికి, పరిపూర్ణం అవడానికి కావలసినంత మెటీరియల్ మనకిచ్చి సంగమునకు పునాదులు వేసి శిల్పకారుని వల్ల అద్భుతమైన పరిచర్య చేసినటువంటి ఈ పౌలు గారు ఎవరయ్యా అని చూస్తే బెన్యామిన్ గోత్రముడు. ఎవరండి? ఆ దేవుని సంఘాన్ని పునాదులు వేసినాడు, దేవుని రాజ్య విస్తరణలో బహుబలంగా వాడబడినవాడు. ఇంత మహాభక్తుడు, ఇన్ని పత్రికలు రాసిన ఆయన ఎవరయ్యా అంటే అపోస్తలుడైన పౌలు గారు బెన్యామిన్ గోత్రముడు. ఏండి ఆ గోత్రంలో నుంచి ఇంత అద్భుతమైన వ్యక్తిని తీసుకొచ్చి మనకి ఈ యొక్క పరిపూర్ణమైన వ్యక్తిగా మనల్ని మార్చడానికి ఇన్ని పత్రికలు రాయించాడు అతని ద్వారా, ఇన్ని సంఘాలు కట్టించాడు అతని ద్వారా. ఏండి దేవుడికి మనం చేసిన ప్రార్థన, మనం చచ్చిపోతాం కానీ ఆ ప్రార్థన మాత్రం అలాగా వినపడతా ఉంటుంది. ఆ ప్రార్థన ప్రతిఫలాలు కనపడతా ఉంటాయి. ఈ రోజున ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి పేరు ఏంటో చెప్పండి? బెంజమిన్ నెతన్యాహు ఆయన పేరు. అంటే ఏ గోత్రముడు? బెన్యామిన్ గోత్రముడు. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజున పరిపాలిస్తూ ఉన్న ప్రధానమంత్రి పేరు. ప్రపంచాన్ని గడగడలాడించేస్తున్నాడు. కాబట్టి ప్రియులరా, అప్పుడు ఎప్పుడో యాకోబు గారి ప్రార్థన చేశాడు, ఇప్పటికీ బతికింద్ర బాబా ప్రార్థన. అది చెప్పేది. మనం మన పిల్లల కోసం ప్రార్థన చేసే తల్లిదండ్రులం అయితే ఆ ప్రార్థన మనం చచ్చిపోతాం, మన పిల్లలకి ఆ దీవెన, ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడుతూ ఉంటుంది. ఆ దీవెనలు మన పిల్లలకి అలా వెళ్తూ ఉంటాయని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ యొక్క ఫాదర్స్ డే సందర్భంగా ఏం చేద్దాం చెప్పండి? పిల్లల కోసం అరగంటో గంటో రేయి మొదటి చామున ఏడవమని చెప్పాడు. పిల్లల కోసం చెప్పలేదా? కన్నీళ్ళు కార్చేవారిని పిలవమని చెప్పాడు, రోధించేవారిని పిలవమని చెప్పాడు, మీ పిల్లలకి రోదన విద్య నేర్పమని చెప్పాడు, కన్నీటి ప్రార్థన నేర్పమని చెప్పాడు. కిటికీల నుంచి మరణం తొంగిసోతుంది, పిల్లల్ని చంపటానికి మరణం వీధుల సందులో నుంచి వస్తూ ఉంది. దేవుడు మన బిడ్డలను కాపాడినట్లుగా మనము కన్నీరు విడవలేను, మన రోదన ధ్వని వినబడాలా అని చెప్పలేదా? కాబట్టి మన ప్రార్థన మన బిడ్డలకు ఆశీర్వాదం, దీవెన తీసుకొస్తాయి. కాబట్టి ఒక తీర్మానం ఈ రోజున ఫాదర్స్ డే సందర్భంగా ఒక తీర్మానం తీసుకుందాం. పిల్లల కోసమే ఒక గంట కూర్చుందాం. మనకి ఉన్న ఇంట్లోనే ఏదో ఒక ప్లేస్ పెట్టుకున్న ఆ ప్లేస్లో
ఆ పిల్లల కోసం ప్రార్థనలు చేద్దాం. అలాగున ఒక తీర్మానం చేసుకుందాం. అది మన బిడ్డలకి ఆశీర్వాదం తీసుకొస్తుందని ఈ యొక్క ఫాదర్స్ డే సందర్భంగా నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను అండి. ఇంకొకటి అదే తండ్రి యొక్క బాధ్యత ఇంకొకటి చెప్తాను. 2 కొరింథీ 12:14. 2 కొరింథీ 12:14. ఓకే. మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మల్ని కోరుకుంటున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చవలెను కదా అని సూత్రం ప్రతిపాదించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తల్లిదండ్రులే పిల్లల కొరకు ఏమి సమకూర్చాలంటే అండి, ఆస్తిని సమకూర్చవలెను కదా అన్నాడు. కాబట్టి ఆయన ఒక ఆత్మీయ తండ్రిగా ఆయన ద్వారా రక్షణ పొందిన వేవేల మంది కోసం నేను ఖర్చు అయిపోవటానికి ఇష్టంగా ఉన్నాను. నేను ఆస్తిని మీకు సమకూర్చడానికి నేను కొవ్వెత్తిలా కరిగిపోవడానికి ఇష్టపడతా ఉన్నాను. మీ అందరి కోసం చేతులెత్తి ప్రార్థన చేయటానికి, ఉపవాసాలు ఉండటానికి, నా ఆఖరి శ్వాస వరకు మీకోసమే కరిగిపోవటానికి నేను ఇష్టపడతా ఉన్నాను. మీరందరూ దేవునిలో స్థిరపడి దేవుని ఎదుట నిలబడి పరలోక రాజ్యం చేరితే అంతే నాకు చాలు. మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను, మీ ఆస్తిని కాదు అన్నాడు. తల్లిదండ్రులే పిల్లలకు ఏం సమకూర్చాలి? ఆస్తిని సమకూర్చవలేను కదా. కాబట్టి మన పిల్లలకు మనం ఏం ఆస్తిని సమకూరుస్తాం? ఒక స్థలం కొంటామా, ఒక బిల్డింగ్ కడతామా? అది ఓకే, అది చేస్తూ ఉండండి. అది కాకుండా ఆత్మ సంబంధంగా వాళ్ళకి ఆస్తిని సమకూర్చండి. ఏం సమకూర్చాలా? ఆత్మ సంబంధంగా ఆస్తిని సమకూర్చుండే పిల్లలకి. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయినప్పుడు దేవునికి భయభక్తులు కలిగిన బిడ్డలుగా, ప్రార్థనాపరులుగా, శూరులుగా, వీరులుగా, వాళ్ళని దేవుని రాజ్య విస్తరణలో వాడబడ్డకు వాళ్ళు ఉపయోగపడే పాత్రలుగా వాళ్ళని తయారు చేసి వాళ్ళను దేవుని రాజ్యంలో ఆస్తిగా వాళ్ళని మనం తయారు చేయాలని దేవుని సేవకుడు పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. శరీర సంబంధంగా స్థలం కొనొచ్చు, తప్పులేదు. శరీర సంబంధంగా ఇల్లు కట్టవచ్చు, పిల్లలకి సంపాదించవచ్చు, తప్పులేదు. కానీ మన పిల్లలు లోకంలో కలిసిపోకుండా దేవుని రాజ్య విస్తరణలో వాళ్ళు స్థిరపడి, వాళ్ళు బలపడి దేవుని రాజ్య విస్తరణలో వాళ్ళు వాడబడేలాగా మనం వాళ్ళని దేవుని ఆస్తిగా మనం వాళ్ళని తయారు చేయాలని, మీరు దేవుని ఎదుట నిలబడగలిగినంత ఆస్తిగా నేను సంపాదించుకుంటే చాలు, దానికోసం నేను ఖర్చు అయిపోతాకి ఇష్టపడుతున్నాను, నాకున్నవన్నీ ఖర్చు పెడతాకి ఇష్టపడుతున్నాను అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి చాలామంది సేవకులు వాళ్ళకు ఒక 500 వచ్చిందనుకోండి కానుక, 500 మళ్ళీ సేవలో వాడేస్తుంటారు. ఓ 10,000 లక్ష రూపాయలు వచ్చిందనుకోండి, మళ్ళీ అది సేవలో వాడేస్తుంటారు. ఓ మీటింగ్ పెట్టేస్తారు, డబ్బులు అవగొట్టేస్తారు. వచ్చింది కదా మన ఇంట్లో పెట్టుకుందాం, మనం డెవలప్మెంట్ అవుదాం, ఇంకో స్థలం కొందాం, ఇంకేదో డెవలప్ చేసుకుందాం అని ఆలోచించరు. దేవుడు ఇస్తున్నాడు, వచ్చింది 2 మళ్ళీ మీటింగ్ పెట్టేస్తాడు. ఇంకా అభివృద్ధి అవ్వాలి సంఘం అనుకుంటాడు, ఇంకా వాక్యాలు వినిపిస్తాడు, ఇంకా నా బిడ్డలు ఇంకా ఆత్మలు ఎదగాలనుకుంటాడు. అది మనం నేర్పించాల్సిన విషయమని, తల్లిదండ్రులే పిల్లల కోసం ఏమి సమకూర్చాలా? ఆస్తిని సమకూర్చవలేను కదా అన్నాడు. కాబట్టి అలాగున్న పిల్లల కోసం తండ్రులు చాలామంది ఖర్చు అయిపోయారు. వాళ్ళకున్నవన్నీ ఖర్చు పెట్టేసుకున్నారు అండి. వాళ్ళ ప్రాణం ఆఖరి తుది శ్వాస వరకు ఆ పిల్లల కోసమే బెంగలెట్టుకున్నారు. వాళ్ళ అభివృద్ధి కోసమే ఉపవాసాలు ఉన్నారు, వాళ్ళ అభివృద్ధి కోసమే ప్రార్థనలు చేశారని నేను మీకు మనవి చేస్తున్నాను. మోషే గారిని చూడండి అండి. దేవుని ఉగ్రత ఇశ్రాయేల్ మీదకి వస్తుంటే మోషే గారు వెళ్ళి అడ్డం పడిపోయాడు కదా. ప్రభు వాళ్ళు తప్పు చేశారు కరెక్టే, పాపం చేశారు కరెక్టే, వాళ్ళ తరపున నేను ప్రాధేయపడుతున్నాను, క్షమించిన క్షమించవా? దేవుడితో దెబ్బలాడేవాడు. ఏడ్రా క్షమించకపోతే నా పేరు తీసేయి జీవగ్రంథంలో. ఎవడి పేరు తీయాలో మాకు తెలుసులే, తీయం, నీ పేరు ఎంత తెస్తాం అంటాడు దేవుడు. తీసేయి, నా పేరు కుదరదు, నా ప్రజలు వీళ్ళందరూ నరకం వెళ్ళిపోతే నేను ఒక పరలోకంలో నాకు హ్యాపీగా ఉండదు, నేను కూడా వాళ్ళతో పాటు ఉంటాను, నా పేరు తీసేయి. అలా కాదురా, దేవుడు మళ్ళీ రాజీకి అనమాట. అలా కాదురా, నా మాట అలా కుదరదు, వాళ్ళని క్షమించవా? ఇక తెల్లవారులు ప్రార్థన క్షమించాలరా, క్షమించావా? నిజమేనా? క్షమించావా? అయితే మాతో వస్తావా? మళ్ళీ నేను క్షమించను కానీ నేను రానంటాడు దేవుడు. నువ్వు రాకపోతే కుదరదు, రావాలి, మాతో రావాలి. నువ్వు రాకపోతే మేము ఎక్కడికి వెళ్తాం? నువ్వు వస్తేనే వెళ్తాం.
సరే వస్తాను నా సన్నిధి మీద వస్తుందిలే అప్పుడు అలాగ అన్నాగా ఓకే ప్రభు అని మళ్ళీ స్టార్ట్ అయ్యేవాడు. దేవుడితో దెబ్బలాడేసేవాడు వాళ్ళ కోసం దేవుడితో ఏం చేసేవాడండి, రాత్రి అంతా ప్రార్థనలు ఉండిపోయేవాడు, మోకాళ్ళే చేసేవాడు, ఉపవాసం ఉండిపోయేవాడు, ఖర్చు అయిపోయేవాడు. వాళ్ళ కోసమే బతికాడు జీవితకాలం అండి. వాళ్ళు బాగుంటే చాలనుకున్నాడు. అలాగ పిల్లల కోసం తండ్రులు ఏం చేయాలండి, ఖర్చు అయిపోవాలి, వాళ్ళ కోసం సంపాదించాలి, వాళ్ళ మీదకి ఎక్కువ ఉగ్రత రాకుండా అడ్డం పడాలి, నిద్రాలు మానుకుని కష్టపడి డబ్బులు సంపాదించాం కదా, కష్టపడి ప్రార్థన చేసి కాపాడుకోవాలి పిల్లలని ఈ లోకంలోంచి మీకు నేను మనవి చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలో అక్స అనేటువంటి కూతురు ఉంది. ఆ కూతురికి ఒత్నీయులు అనేటువంటి కుర్రోడితో పెళ్లి చేశాడు ఆయన, వాళ్ళ నాన్నగారు. ఈ భార్య భర్తలు ఇద్దరు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ భార్య భర్తని అడగమంటుంది. మా నాన్నే ఆస్తి అడుగు అని చెప్తుంది భర్తకి. ఈ దగ్గరికి వెళ్ళాక ఒత్తిడిలు సైలెంట్గా ఉన్నాడు. ఈవిడే కూతురు అడిగింది నాన్నే, అమ్మ నీకేం కావాలో కోరుకోరా అన్నాడు తండ్రి అండి. కోరుకోరా అంటే అప్పుడు ఈ అక్స అనే కూతురు, నానా నాకు పొలం ఇచ్చావు, భూమి ఇచ్చావు, ఆడదాన్నైనా కొడుకులతో సమానంగా ఇచ్చావు, కానీ నాకు నీళ్లు లేవు. ఏమి లేవు? పొలంలో ఒక నీళ్ళు లేవు. నీళ్ళు లేకుండా పంట ఎలా పండించుకో మేము, కాబట్టి నాకు పొలం ఇచ్చావు, కాబట్టి స్థలం ఇచ్చావు, కాబట్టి పల్లపు మడుగులు మెరక మడుగులు నాకు నీళ్ళు కూడా ఈ నాన్న నాకు దీవెన దయచేయి అని అడిగింది. అమ్మ అంతేనా? ఏమడిగింది? తన కాలేబు ఆమెను చూసి నీకేమి కావాలని ఆమెను అడిగాను. అందుకు ఆమె నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులు కూడా దయచేయము. అతడు ఆమెకు పల్లపు మడుగులు మేరక మడుగులు కూడా ఇచ్చాడు, దీవించాడు అని చెప్పి రాయబడి. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ప్రియులారా, మన పిల్లలు సోమరపోతుల్లాగా ఉంటాకి వెళ్ళలేదు, మన పిల్లలు సోమరోళ్ళలాగా ఉంటాకి వెళ్ళలేదు. కూతురికి పొలం ఇచ్చాడంట, ఆ పొలానికి నీళ్ళు లేవని మళ్ళీ తండ్రిని అడుగుతూ ఉంది. అయ్యా తండ్రి నాకు నీళ్ళు కూడా దీవెని దయచేయి అని అడిగితే పల్లపు మడుగులు మెరక మడుగులు కూడా ఇచ్చాడంట. ఏ క్లాస్ అని పంట పండించుకున్నారంట అండి. మన పిల్లలు కష్టపడే తత్వం నేర్పించండి. మన పిల్లలకి అండి ప్రార్థనా పరులుగా వాళ్ళని పెంచండి. మన పిల్లలు కష్టపడి ఉద్యోగాలు చేసుకుని వ్యాపారాలు చేసుకుని మన పిల్లలు కష్టపడి జీవించేటట్లుగా వారిని ప్రోత్సహించండి. నా బాధ ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు అమ్మ చేసే తప్పు ఏంటంటే అండి అమ్మ చేసే తప్పు ఏంటంటే ఈవిడే పిల్లలు పెరిగిపోతారు, పెద్దోళ్ళు అయిపోతారు, పెళ్ళిళ్ళు వచ్చేది, కానీ ఆ తల్లి అన్నం కూర వండేస్తుంటుంది. పిచ్చి తల్లులు, ఏమి తల్లులు? పిచ్చి తల్లులు. ఆవిడే అన్నం కూర వండేస్తుంటుంది, ఆవిడే కొండలు కడిగేసుకుంటుంది, ఆవిడే అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది. ఈ పిల్లలకి ఏం చెప్పదు. అమ్మ మరి నువ్వు చేసేసుకుంటున్నావు, మరి ఇప్పుడు దాకా మరి మీ పిల్లలు పెళ్ళిడికి వచ్చేసారు కదా, మరి ఎప్పుడు లేచారమ్మా అంటే 10 ఏగలు ఎగుతారు బావా, 11 ఏగలు ఎగుతారు బావా అంటే మరి వాళ్ళని సోమరోలు చేసావా నువ్వు, లేకపోతే వాళ్ళని చేతకాలం చేసావా, ఏం చేసావు? ఎందుకు పని రాకుండా చేసినట్టు లెక్క, అంతే కదండి, అంతేనా? పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏం పని చెప్పకూడదు, వాళ్ళకి ఏమీ మనం కష్టపెట్టకూడదు. మా పిల్లల్లో అలాగని మరి నువ్వే చేసేసుకుంటే మరి వాళ్ళు రేపు పొద్దున్నే గబాలని ఎవరికో పెళ్లి చేస్తే మరి రోజు చీబాట్లు వస్తాయి కదండి, ప్రతిరోజు ఏడవాలి కదండి. ఏమి నేర్పాలి పిల్లలకి చెప్పండి? అన్ని పనులు నేర్పాలి. బజార్కి వెళ్ళి ఏది ఎలా కొనుక్కోవాలి నేర్పాలి, ఎలా చేయాలి నేర్పాలి. మా నాన్న చేత కూడా చూడన్నాను ఏదైనా తేడా పోతే, అందుకు కాబట్టి అన్నీ నేర్చుకున్నాను. అదండి, అలా నేర్పాలా, చక్కగా నేర్పుకోవాలి, అన్ని పనులు నేర్పుకోవాలి, చక్కగా అన్ని పనులు చేయటం నేర్పుకోవాలి. పిల్లలను ప్రయోజకులను చేసుకోవాలి, జ్ఞానవంతులుగా తయారు చేసుకోవాలి. అన్నీ మనమే చేసేసుకుంటాం కాదు. కాబట్టి ప్రియులారా, బిడ్డలు నాకు దీవెన దయచేయి తండ్రి అన్నప్పుడు పొలం ఇచ్చాడు, నీటి మడుగులు కూడా ఇచ్చాడు. చక్కని పొలం కష్టపడి పండించుకుని అభివృద్ధి అవుతున్నారు పిల్లలు. అలాగ మన పిల్లల్ని చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్ అండి. ఇప్పుడు
ఇప్పుడు దాకా తల్లిదండ్రులు గొడవ చెప్పాం కదా, ఇప్పుడు పిల్లల గొడవ చెప్తాం అండి. తల్లిదండ్రుల ఏడల పిల్లలు ఎలాగ ఉండాలి అనేది 2-3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. నేను టైం లోపల పంపిస్తాను, ఏమో ఎక్కువ అవదో. ఆదికాండం 48:9. ఆదికాండం 48:9. అడుగగా యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మనేను. ఆయన దగ్గర తీసుకెళ్ళాడు. వాళ్ళని యాకోబు గారు దీవించాడు. ఓకేనా? నేను కొన్ని నిమిషాలు నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఏమన్నా నా వైపు చూడండి అమ్మ, నా వైపు చూడండి. ఇప్పుడు యాకోబు గారు తన 11 మంది కుమారులతో కనాను దేశంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి? కనాను దేశంలో ఉన్నాడు. యోసేపు ఒక్కడే ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా పరిపాలన చేస్తున్నాడు. యోసేపే ప్రధానమంత్రి అని ఈ యాకోబుకి కానీ వాళ్ళ పిల్లల 11 మందికి కానీ తెలియదు. అక్కడ కనాను దేశంలో కరువు వచ్చి తినడానికి భోజనం లేక, గింజలు లేక తండ్రి గారికి ఆ పెద్దలు ఈ పెద్దలు అలా చెప్తే, ఒరే ఐగుప్తు దేశంలో రాజుగారు ధాన్యం అమ్ముతున్నాడంట, ప్రధానమంత్రి గారు డబ్బులు ఎట్టుకెళ్ళి ధాన్యం కొనుక్కురంటారా లేదా మనం చచ్చిపోతామని పంపిస్తే అన్నగారులు అందరూ వచ్చారు. వచ్చి మా తమ్ముడే ప్రధానమంత్రి, నాకే తెలియదు, డబ్బులు కట్టారు, ధాన్యం తీసుకుని వెళ్ళిపోతున్నారు. యోసేపు మాత్రం అర్థమైంది నా అన్నగారులు అందరూ వచ్చారని. అప్పుడు యోసేపు వీళ్ళందరితో మాట్లాడి నేను మీ తమ్ముడిని అని చెప్పాడు, నాన్న అమ్మని అందరిని తీసుకురండి, మొత్తం మీరందరూ పిల్లలతో సహా పశువులతో సహా వచ్చేయండి, మొత్తం అక్కడ కరువు మళ్ళీ మంచి రోజులు వచ్చేదాకా ఇక్కడే ఉందరు, కానీ నేను ఇక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాను కాబట్టి మీకు కావాల్సినవి నేను ఏర్పాటు చేస్తాను, మిమ్మల్ని పోషిస్తాను, మిమ్మల్ని ప్రేమిస్తాను, మీకు అన్నీ చూసుకుంటానంటే అందరూ వచ్చేసారు. గోషెను రాష్ట్రం అని ఒక రాష్ట్రాన్ని ఇచ్చాడు. అక్కడ ఫరోని ఒక మాట చెప్తాడు, మా అమ్మ నాన్న వస్తున్నారు, మొత్తం మా అన్నదమ్ములు అందరూ వస్తున్నారు అని అంటే, నీ ఇష్టం, నీకు ఎలా ఇష్టం అలా చెయ్యని చెప్తాడు ఫరో. గోషెన్ రాష్ట్రాన్ని ఇస్తాడు. అక్కడ పశువులకు మేత అన్నీ కూడా ఉంటాయి. ఆ గోషెన్ రాష్ట్రంలో వీళ్ళ దేశం కాదు కాబట్టి వీళ్ళు పాకలు వేసుకుని ఉన్నారు. అండి ఇక్కడేమో ప్రధానమంత్రి రేంజ్లో యోసేపు గారు ఉన్నాడు. ఒక రోజు నా కబురు వచ్చింది, మీ నాన్నగారు కాయిలా పడ్డాడు, ఏలో రేపు అన్నట్టున్నాడు, చచ్చిపోయేలా ఉన్నాడు అని చెప్పేసి వర్తమానం వచ్చింది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు తలుచుకుంటే ఆ గోషెన్ రాష్ట్రంలో ఉన్న తండ్రి గారిని ఆయన కాళ్ళకాడికి తెచ్చుకోగలడు. ఆయన రేపో మాపో ఏలో రేపో అన్నట్టు చనిపోయేలా ఉన్నాడని వార్త విన్నాడు. విన్నప్పుడు ఆయన పాకలో పూరు గుడిసెలో ఉన్నాడు, ఈయనేమో ప్రధానమంత్రి పోస్టులో ఉన్నాడు, ఈయనకి అధికారం ఉంది, ధనం ఉంది, ఈయన చిట్టుకేస్తే ఏదైనా జరుగుతుంది, అంత రేంజ్లో కూర్చున్నాడు. అలాంటి ఆయన వెంటనే ఇద్దరు కొడుకులకి రే అర్జెంట్గా రండి వాళ్ళని పిలిచాడు. ఇదేంట్రా డాడీ అంత అర్జెంట్గా పిలుస్తున్నాడని వాళ్ళిద్దరు వచ్చి, ఏంటి డాడీ అంటే, మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి, ఆయన కాయిలా పట్టాడంట, ఇయ్యాల రేపు అన్నట్టున్నాడంట, ఆయన చనిపోకముందే మీరు కూడా ఆయన దీవెనలు మనం పొందాలి, రండిరా అని అంటే వాళ్ళిద్దరు కొడుకులు బిత్తరపోయి చూస్తున్నారు. ఇదేంటి ప్రపంచం అంతా నీ దగ్గరికి వచ్చి నీకు శాస్త్రాంగ నమస్కారం చేసి మహాప్రభు అని నిన్ను బతిమలాడి నీ దగ్గర ధాన్యం పట్టుకెళ్తున్నారు, నువ్వు అందరినీ పోషిస్తున్నావు, మీ నాన్నగారు ఒకవేళ బాగపోతే ఆయన్నే రప్పించి ఇక్కడికి వచ్చి దీవిస్తాడు, మనమే వెళ్తామేంటి అంటున్నారు కొడుకులు. ఇద్దరిని 2 లెంపకాయలు కొట్టాడు. మాట్లాడుకున్నా నాతో కొట్టండి, తండ్రి విలువ తెలవను, అలాగే వాళ్ళని చీవాట్లు వేసి వాళ్ళని రథంలో కూర్చోబెట్టి కూర్చుని రథం తోలివ్వండి గబగబ తీసుకెళ్ళంటే తీసుకొచ్చాడు. గోషెన్ రాష్ట్రం దాకా వచ్చింది రథం. ఇంకా అక్కడి నుంచి రథం వెళ్ళను. మరి పేదలు ఉండి గురుగుడుసులు ఉన్నాయి అన్న చోట ఇలాగ పెద్ద పెద్ద రోడ్లు ఉండవు, ఒక సైకిల్ ఇల్లాగా ఉంటుంది, కాలిబాట ఉంటుంది, లేకపోతే ఓ మోటార్ సైకిల్ ఇల్లాగా ఉంటుంది రోడ్డు. అదే ఆ బాట నుంచి వెళ్తారు వాళ్ళు. లారీలు వెళ్ళి రోడ్లు ఉన్న వాళ్ళకి అక్కడ రాకొచ్చాక రథం మనం ఆపేమని నడిచి వెళ్ళిపోతాం అంటున్నాడు. గాడి వాటర్ ఇట్టి మేమేంటి రాజకుమారులు పెట్టి గోల్డెన్ స్పూన్తో బతికినలు పెట్టి ఏంటి ఇలా ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఇక్కడ నడమంటే అంతా బురద ఏంటని వీళ్ళందరూ అలాగే బెత్తరపోతుంటే మళ్ళీ కొడతాడేమని భయం వేసి ఏంటంటే నన్ను అని చెప్పేసి 2 చెరుకు సేపు పట్టుకుని లాక్కెళ్ళిపోతాడు. ఇక అయితే మరి
ఏం చేస్తామని చెప్పి కొడుకులు ఇద్దరు కూడా వెళ్ళారు. ఆ ఇల్లు వచ్చింది, ఇలా లోపల నుంచి అలా జాగ్రత్తగా లోపలికి వెళ్ళారు. నాన్నగారు అన్నాడు వెళ్ళగానే. ఆ స్వరం విని, నాన్న యోసేపు వచ్చావా అని పడుకున్న ఆయన అతి కష్టం మీద లేచి కూర్చున్నాడంట. అలా కూర్చున్నాడు లేదు, ఆయన మోకాలు లోపల నుంచి దూరాడంట. మరి ఎలా దూరాడు నాకు అర్థం లేదు. ఇలా మోకాలు లోపల నుంచి ఇలా దూరాడంట. దూరి సాష్టాంగ నమస్కారం చేశాడంట. ఎవరో సాష్టాంగ నమస్కారం చేసింది ఎవరో? ఐగుప్తు దేశ ప్రధానమంత్రి. ఎవరికే? పూరుగుడిసలో ఉన్న పేద ఆయనకి. ఎందుకు చేశాడు? తండ్రి. ఎందుకండి? తండ్రి. ఈయనేమో ప్రపంచానికి అన్నం పెట్టే రేంజ్లో ఈయన ఉన్నాడు, కానీ ఈయన తన తండ్రి యొక్క విలువ తెలిసినవాడు, తండ్రి యొక్క దీవెనలకున్న విలువ తెలిసినవాడు కాబట్టి సాష్టాంగ నమస్కారం చేసి కొడుకులిద్దరిని దగ్గర తీసుకొచ్చి, నాన్నగారు నా కొడుకులిద్దరిని దీవించండి అని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడండి? నా కొడుకులిద్దరిని దీవించండి అని అడుగుతున్నాడు. పిల్లరా, చాలామంది పిల్లలు అమ్మని తిడతా ఉంటారు, చాలామంది పిల్లలు నాన్న తిడతా ఉంటారు, చాలామంది పిల్లలు వాళ్ళని విసిగిస్తూ ఉంటారు, చాలామంది పిల్లలు వాళ్ళని దూషిస్తూ ఉంటారు, చాలామంది పిల్లలు విలువ లేకుండా మాట్లాడుతుంటారు, చాలామంది పిల్లలు తిట్టడమే కాదు కొడతా ఉంటారు. చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. ఒకవేళ మీరు పెరిగి రేపు పొద్దున్న పెద్ద అయ్యాక ఏ కలెక్టర్ అయిపోయాం అనుకో, పెరిగి పెద్ద అయ్యాక ఏ డాక్టర్ అయిపోయాం అనుకో, కారు వేసుకుని వచ్చే రేంజ్ వచ్చిందనుకో, మీ నాన్నగారిని చూసి చీప్గా మాట్లాడకూడదు. డాక్టర్ అయిపోయి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసావా, నువ్వు సూపరు. ఆయనకి విలువనిచ్చావా, సూపరు. ఆయన గౌరవించావా, సూపరు. ఆ రేంజ్లో కూడా వచ్చి డాడీ నన్ను దీవించన్నావా, అది సూపర్. అంత కొంచెం రేంజ్ పెరిగితే 4 రూపాయలు సంపాదింతే అండి, తండ్రి లేదు, తల్లి లేదు, గౌరవం లేదు, విలువ లేదు అండి. ఎలా పడితే అలా మాట్లాడతాం, ఎలా పడితే వాళ్ళు తీసిపాడేయటం, అది మంచి పద్ధతి కాదని నేను మనం చేసుకుంటున్నాను. పిల్లలు తల్లిదండ్రులను ఏం చేయాలి? గౌరవించాలి. వారి దీవెనలు చాలా ప్రాముఖ్యమైన గమనించాలని నేను మనం చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి పిల్లల ప్రధానమంత్రి పోస్టులో రేంజ్లో ఉన్నటువంటి యోసేపు తన కొడుకులిద్దరిని తీసుకొచ్చి ఆయన ముందు నుంచోబెట్టి దీవించమని ఆయన దీవెనలు తీసుకుని వెళ్ళాడని మీకు నేను మనం చేసుకుంటున్నాను. ఆయన ప్రధానమంత్రిగా ఒకవేళ ఉంటే 20 సంవత్సరాల్లో, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల్లో ఉంటాడు. తర్వాత ఏంటండి? తర్వాత ఎవరు వచ్చారు ప్రధానమంత్రిగా? చెప్పండి అమ్మా. యోసేపు చనిపోయాడు. తర్వాత ప్రధానమంత్రికి ఎవరు వచ్చారు? మళ్ళీ ఫరో వచ్చాడు. ప్రధానమంత్రికి ఎవరు వచ్చారండి? మళ్ళీ ఫరో వచ్చాడు. ఫరో వచ్చాక ఏం చేశాడు? ఇశ్రాయేల్ అందరినీ బానిసలను చేశాడు కదా, చేశాడు చేయలేదా? ఈ యొక్క అధికారం శాశ్వతం కాదని ముందే గమనించాడు యేసేపు. ఇది శాశ్వతం కాదని ముందే గమనించాడు యేసేపు. తండ్రి దీవెనలే శాశ్వతమని గమనించాడు యేసేపు. అందుకని ప్రధానమంత్రి పోస్ట్ కంటే నా తండ్రి దీవెనలే చాలా ప్రాముఖ్యం అనుకుని అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చాడు, దీవెనలు సంపాదించుకున్నాడు అండి. ఆ దీవెనలు ఈరోజు కూడా పనిచేస్తున్నాయి. రాజరికం 30-40 ఏళ్ళే, ఆ తర్వాత రాజరికం ఉండదు. డబ్బులు ఉద్యోగం కొంతకాలమే, తర్వాత డబ్బులు ఉద్యోగం ఉండదు. తండ్రి దీవెనలు చాలా ప్రాముఖ్యం, తల్లి దీవెనలు చాలా ప్రాముఖ్యమని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి తండ్రిని దూషిస్తే కారు చీకటిలో దీపం ఆరిపోద్ది అన్నాడు. తండ్రిని దూషించిన, తల్లిని దూషించిన ఆడి దీపం ఏమైపోద్దంటే, ఆడపిల్లైనా మగ పిల్లడైనా తండ్రిని తల్లిని దూషిస్తే వాళ్ళ దీపం ఏమైపోద్దంట? అమ్మ చదవరా, సామెతలు 20:20. సామెతలు 20:20. తల్లిని దూషిస్తే, తండ్రిని దూషిస్తే వాళ్ళ దీపము కారు చీకట్లో ఆరిపోద్దని అన్నాడు. తిరిగిలేని మాట. తన తండ్రిని తల్లిని దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోతుంది. కాడికి ఏం లేదే, దీవెన లేదు, ఆశీర్వాదం ఏం లేదే, కాడికి మొత్తం అయిపోయినట్టు చాప్టర్. దీపం మారిపోతాడు, స్త్రీ అయినా పురుషుడైనా సరే. కాబట్టి ఎంత కోపం వచ్చేసినా, పరిస్థితులు ఏమైనా మారిపోయినా నాన్నగారి మీద అమ్మగారి మీద కలబడిపోకుండా, ఏది పడితే ఏ మాట పడితే మాట వదిలేయకండి. కొంచెం వాళ్ళ విలువ తెలుసుకుని వాళ్ళని సంతోషపెట్టి వాళ్ళ దగ్గర మోకాళ్ళు వేసి దీవించమని అడగండి. అక్స అడిగింది కదా, తండ్రి దీవెన దయచేయమని. అలాగే దీవెనలు పొందాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. చూడండి, ఎవరు దీవెన పొందుతారు? సామెతలు 13:1. తండ్రి శిక్షించిన కుమారుడు దీవెన పొందుతాడు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం కలిగిన అయిపోతాడు, దీవెన పొందుతాడు అండి. తండ్రి శిక్షించాలా? ఏం చేయాలండి? తండ్రి శిక్షించాలి. ఏ తండ్రి అయితే
పిల్లల్ని శిక్షిస్తాడో కొడతాడో ఆ పిల్లల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకి. ఏమండి, ఏ తండ్రి అయితే పట్టించుకోకుండా ఎక్కడికి వెళ్ళినా మాట్లాడకుండా అసలు అడగకుండా కొట్టకుండా గారం పెడతాడు, వాళ్ళ పిల్లలు రేపు పొద్దున ఎలా బడతలు తయారవుతారు, ఈయన ఏడిపిస్తారు. కాబట్టి మీరు తల్లిదండ్రులు అయితే మీ పిల్లల్ని శిక్షించండి. ఏం చేయండి? శిక్షించండి. ఎందుకు శిక్షించాలి? వాళ్ళు బాగుపడాలని శిక్షించమని చెప్తాడు. తండ్రి శిక్షించే కుమారుడు జ్ఞానం కలిగినోడు అయిపోతాడు. తండ్రిని సంతోషపెట్టే కుమారుడు జ్ఞానం కలిగినోడు అయిపోతాడు. చూడండి 10వ అధ్యాయం 1వ వచనం. తండ్రిని సంతోషపరిస్తే అది తండ్రిని సంతోషపెడతాడు. తల్లిని సంతోషపెట్టే పిల్లలు జ్ఞానం కలిగినోళ్ళు అయిపోతారు, అభివృద్ధి అయిపోతారు, ఆశీర్వాదవంతులు అయిపోతారు, దీవెనవంతులు అయిపోతారు. తల్లిని తండ్రిని ఏం చేయాలండి? సంతోష పెట్టాలి. నీకు చేతనైతే సంతోష పెట్టు, కానీ దుఃఖ పెట్టుకో, వాళ్ళని ఏడిపించక అనేది పాఠాన్ని మనం నేర్చుకోవాలని నేను ప్రభుత్వ మనం చేసుకుంటా ఉన్నాను. తర్వాత 6 సామెతలు 6:20 చూస్తే ఆ తల్లి ఆజ్ఞను తండ్రి ఆజ్ఞను గైకొనుము అంటాడు. నా కుమారుడా అంతే, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశాన్ని తోసేయకు, తీసి పాడేయకు, విను, నీకు ఆశీర్వాదం దీవెన అని చెప్తున్నాడు. ఆ 3:12 సామెతలు. నీవు నీ పిల్లలను గద్దించును. అలాగే పరలోకపు తండ్రి కూడా మనల్ని గద్దిస్తూ ఉంటాడు. మనల్ని సరిచేయడం కోసం గద్దిస్తూ ఉంటాడు. మనల్ని ఇంకా బాగా ఆత్మీయంగా మనల్ని తీర్చిదిద్దడం కోసం మనల్ని శిక్షిస్తూ ఉంటాడు, మొట్టుకెళ్ళేస్తుంటాడు పరలోకపు తండ్రి కూడా. కాబట్టి పరలోకపు తండ్రి మనల్ని ఎలాగైతే శిక్షిస్తున్నాడో, ఎలాగైతే ప్రేమిస్తున్నాడో, అలాగే మనం కూడా మన పిల్లలను ప్రేమించి శిక్షించి గద్దించి వాళ్ళను ప్రయోజకులు చేయాలని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. తల్లి తండ్రిని సంతోషపెట్టేలాగా పిల్లలు ఉండాలని మనవి చేసుకుంటున్నాను. కాబట్టి తల్లిదండ్రులను మీరు మాట ద్వారా కానీ ప్రవర్తన ద్వారా కానీ అక్కడికి వెళ్ళొద్దామంటే మానేయండి, పర్లేదు. వాళ్ళు చెప్పిన మాట వినండి, లోబడండి, వాళ్ళని సంతోష పెట్టండి, వాళ్ళ దగ్గర మోకరించి దీవించమని కోరుకుని వాళ్ళని దీవిస్తే చాలు మీ జీవితానికి అని ఒక అత్యవసరమైన పాఠాన్ని నేర్చుకోవాలని నేను ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ఏమండి, తండ్రి దీవెనలు పర్వతం కంటే ఎత్తుగా ఉంటాయండి. తండ్రి దీవెనలు ఎలా ఉంటాయంటే ఆదికాండం 49:26 నీ తండ్రి దీవెనలు చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమైపోతాయన్న. పూర్వీకుల దీవెనలు చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా అయిపోతాయి. అన్ని దీవెనలు వచ్చేస్తాయి నీ తల మీద అని చెప్పాడు. ఏమంటే తండ్రి దీవెనలు పూర్వీకుల దీవెనలు అంత ఆశీర్వాదంగా ఉంటాయి. అది చిరకాల పర్వతాల కంటే ఎత్తుగా వచ్చేస్తాయి. అలాంటి తండ్రి దీవెనలు సంపాదించుకోండి. తండ్రి దగ్గర మోకరించి దీవించమని కోరుకోండి. అండి, అందుకనే నాన్న నేను దీవింతానరా, నాకు అంత మాసం పట్టారంటే ఆడిల్లు చులుపులు అమ్మ అండి గొర్రెను సపా చేసేసి వండేసి చిన్నకొడుకుని పంపేసింది దీవులు కొట్టేరాని. మోసమే, కానీ దీవులు అంత ఇంపార్టెంట్ అని దీవులు కొట్టేమని. కాబట్టి తండ్రి దీవెనలు తల్లి దీవెనలు అంత ఇంపార్టెంట్, అంత ముఖ్యం, ప్రాముఖ్యం. కాబట్టి వాళ్ళను సంతోషపెడదాం, వాళ్ళ దగ్గర మోకరించుదాం, వాళ్ళను ఆనందపరుద్దాం, వాళ్ళు చెప్పిన మాట వినేటట్లుగా జీవిద్దాం. అలాగనే మనం ముందుకు సాగటానికై తీర్మానం చేసుకోవాలని నేను మనం చేసుకుంటూ ఉన్నాను. ఆఖరిగా ఏమండి, ఆత్మీయ తండ్రి పాస్టర్ గారు, ఆయనను తండ్రిగా భావించాలి. చర్చికి వచ్చే వాళ్ళందరూ కూడా పాస్టర్ గారు ఎలా భావించాలండి? తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా భావించాలి. ఆత్మీయ తండ్రి ఏం చేస్తాడు? ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రభువా అందరి పేర్లు గుర్తు చేసుకుంటాడు, అందరి గురించి ప్రార్థన చేస్తాడు. ప్రభువా నా బిడ్డలు వీళ్ళందరూ నాకు ఇచ్చావు, వాళ్ళని దీవించండి, వాళ్ళ బిడ్డలను దీవించండి, చదువుకుంటున్నారు, వాళ్ళకి జ్ఞానం ఇవ్వండి, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాపాడండి, స్కూల్లో ప్రభువా మార్గంలో ఏ యాక్సిడెంట్ లేకుండా కృప చూపించండి, కంచిగా కాపుదలు దయచండి, బిడ్డల భవిష్యత్తుని కాపాడండి, ఎవరస్తులు ఉన్నారు లోకంలో కలిసిపోకుండా కృప చూపించండి అని వీళ్ళందరి కోసం, సంఘస్థులందరి కోసం చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాడు కదా ఆత్మీయ తండ్రి. ఆయన దగ్గర దీవెనలు పొందండి. ఆయన దగ్గర ఏం పొందాలా? దీవెనలు పొందండి. ఆయన దీవించేలాగా ఆయన సంతోషపెట్టండి, ఆయన దీవించేలాగా ఆయన ఆనందపరచండి, ఆయన దీవించేలాగా లోబడి ఆయన మాట వినండి, ఎదిరించకండి, ఆయన ఏడ్చేలాంటి పరిస్థితులు తీసుకురాకండి. శరీరక తండ్రి ఏడిస్తే నీకు ఆశీర్వాదం కాదు, ఆత్మీయ తండ్రి ఏడిస్తే నీకు ఆశీర్వాదం కాదు. ఎబ్రీ పత్రికలో చెప్తాడు, మీ పైన నాయకులుగా ఉండి మీకు వాక్యాన్ని బోధించే మీ యొక్క దైవ సేవకులను మన్నన చేసి వారిని సంతోషపరిచి వారి దీవెనలు పొందండి, కానీ వాళ్ళని ఏడిపించి మీరు అభివృద్ధి పొందలేరని చాలా క్లియరెన్స్గా అక్కడ చెప్పాడు.
కాబట్టి ఆత్మీయ తండ్రిగా దైవ సేవకుని భావించాలి. అలాంటి తండ్రిల లక్షణాలు ఉంటేనే అక్కడికే వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళకూడదు. ఆత్మీయ తండ్రి లాంటి లక్షణాలు ఉన్నాయి, అలాంటి క్యారెక్టర్ ఉంది. దైవభక్తి కలిగిన పాస్టర్ గారులు మంచోళ్ళు, వాళ్ళ దగ్గర మనం ఏదైనా చెప్పినా గుట్టుగా ఉంటారు, అల్లరి చేయరు. ఇలాంటి వ్యక్తి కలిగిన గుణగానం కలిగిన పాస్టర్ గారని మీరు అన్ని గమనించి ఆ పాస్టర్ గారి తండ్రిలాగా చూడండి. మీ కష్టాలు చెప్పుకోండి, ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు మీకోసం, మీ చుట్టూ కంచేస్తూ ఉంటాడు. ఆయనను సంతోషపెట్టేలాగా మీరు ముందుకు నడవండి, ఆయన దగ్గర ఆశీర్వాదాలు తీసుకోండి. అలాగే మనం ఫాదర్స్ డే సందర్భంగా ఏమండి తండ్రి ప్రేమను గుర్తించాలని మనం చేస్తున్నాం. ఏం గుర్తించాలండి? తండ్రి ప్రేమను గుర్తించాలని మనం చేస్తున్నాం. తండ్రి యొక్క కష్టాన్ని గుర్తించాలని మనం చేస్తున్నాం. ఆయనను సంతోషపెట్టేలాగా మనం ఉండాలని మనం చేస్తున్నాం. మన శారీరక తండ్రులను కూడా మనం సంతోషపెట్టేలాగా బతకాలని మనం చేస్తున్నాము. ఆ తండ్రి ప్రేమ ఎంతో మీకు చెప్పి నేను ముగించేస్తాను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. తండ్రి మనకెట్టి ప్రేమ చూపేనో చూడండి అన్నాడు. తండ్రి అంటే మనము దేవుని పిల్లలమని పిలువబడినప్పుడు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి అన్నాడు. మనము దేవుని పిల్లలమే. చాలు అమ్మా, మనము దేవుని పిల్లలమే. తండ్రి మనకి ఎట్టి ప్రేమ చూపాడు అని అంటే మనము నరకం వెళ్ళిపోకుండా మనము దేవుని దగ్గరికి రావాలని, పరలోక రాజ్యంలో మనం ప్రవేశం కలగాలని ఆయన తన సొంత కుమారుణ్ణి మన కోసం సెలువులో బలియాగం చేయడానికి పంపించినంత ప్రేమించాడు మనల్ని. దేవునికి స్తోత్రం కలిగి మన కోసం సొంత కుమారుణ్ణి, దేవునితో సమానముగా ఉండట భాగ్యమని ఎంచుకోకుండా కుమారుడు యేసుప్రభుల వారు కూడా మన కోసం ఆయన ఇష్టపూర్వకంగా వచ్చి సిలువ బలియాగం చేయబడి మరణం పొంది మన కోసం తిరిగి లేచినంత ప్రేమించాడు. మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో చూడండి అన్నాడు. అంత ప్రేమించిన దేవుని పట్ల కృతజ్ఞత హృదయంతో ఉండండి. కొద్ది కష్టం వస్తే దేవుని తిట్టకండి, కొద్ది కష్టం వస్తే దేవుని దూషించుకోండి. దేవుడు మాకు ఏం మేలు చేశాడు అనకండి. కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా నా కోసం ప్రాణం పెట్టి అంత ప్రేమ కలిగిన నా దేవుడు నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన విడిచిపెట్టను, ఎన్ని బాధలు వచ్చినా ఆయన విడిచిపెట్టను. మరణం వరకు ఆయన కోసం బతుకుతాను, పరలోక రాజ్యం చేయటం కోసమే నేను సిద్ధపడతాను అనే ఒక స్పష్టమైన ఆ ప్రేమను గుర్తించి ఆ ప్రేమకు తగినట్లుగా మనం ప్రభువానికి స్తోత్రం అన్నట్టుగా మనం సిద్ధపడి పరలోక రాజ్యానికి పోయేలాగా బతకాలని, ఈ భూమి మీద కూడా తల్లిదండ్రుల పట్ల వాళ్ళు ఎంత ప్రేమ మనకు చూపించారో దానికి తగినట్టుగా వాళ్ళను గౌరవించి సన్మానించి వాళ్ళ ఆశీర్వాదాలు పొందుకునేలాగా బతకాలి, కానీ వాళ్ళ పాపం తెచ్చేలాగా ఉండొద్దని నేను మనవి చేసుకుంటాను. ఒక చిన్న రీల్ చూశాను 2 రోజుల క్రితం. ఒక పిల్ల, చిన్నపిల్ల లాంటి పిల్ల చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మాయి స్నానం చేస్తుంది. ఆ పిల్ల చిన్నప్పటి నుంచి చూస్తుంది, మా అమ్మాయి స్నానం చేస్తుంది, మా అమ్మాయి నాకు బట్టలు వేస్తుంది, మా అమ్మాయి నాకు టిఫిన్ పెడుతుంది, మా అమ్మాయి నన్ను బడిలోకి తీసుకెళ్ళి పెడుతుంది, మళ్ళీ మా అమ్మాయి నన్ను బడికాడ తీసుకొచ్చి బడి నుంచి ఇంటికి తీసుకెళ్తుంది, మా అమ్మాయి నాకు అన్నీ చేస్తుంది. మా నాన్న ఎప్పుడు నాకు స్నానం చేయించడం, మా నాన్న ఎప్పుడు నాకు బట్టలు వేయడు, మా నాన్న ఎప్పుడు నన్ను బడికి తీసుకెళ్ళడం, మా నాన్న ఎప్పుడు నాకు ఏమీ కొనడం, మా నాన్న ఎప్పుడు నన్ను పట్టించుకోడు, మా అమ్మాయి నాకు అన్నీ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఫిక్స్ అయిపోయింది. పిల్ల పెరిగింది, పెద్ద అయింది, పెద్ద ఉద్యోగం వచ్చింది, ఫస్ట్ జీతం పట్టుకొచ్చి వాళ్ళ అమ్మకి రకరకాల గిఫ్ట్లు, చీరలు గీరలు మీకు ఏంటంటే మొత్తాన్ని కొనుక్కొచ్చేసి వాళ్ళ అమ్మకి ఇచ్చేసి, నీవు నన్ను చిన్నప్పటి నుంచి స్నానం చేయించావు, టిఫిన్ పెట్టావు, అది పెట్టావు, ఇది పెట్టావు. అమ్మ వెళ్ళిపోతుందా? అయిపోయింది, 5 నిమిషాలు అయిపోయింది, ఇంకేం లేదు, ముగించేస్తాను. ఇన్ని పెట్టావు కాబట్టి నీకు ఇన్ని గిఫ్ట్లు ఇచ్చినానని చెప్పేసి ఇచ్చేసింది. వాళ్ళ నాన్న వచ్చాడు, అమ్మ నాకేం తేలేదా అని అడిగాడు. ఏమి తేలేదని అడిగితే అప్పుడు పిల్ల అంటుందే, నాకు ఎప్పుడైనా స్నానం చేయించావా, నాకు ఎప్పుడైనా బట్టలు వేసావా, నాకు ఎప్పుడైనా ఏం తెచ్చావా, అమ్మే నాకు అన్ని చేసింది కాబట్టి అమ్మకాయ తెచ్చానంటే అప్పుడు వాళ్ళ అమ్మ 4 దవడ మీద 4 కొట్టి, నేను నీకు బట్టలు వేసానంటే ఆ బట్టలు ఆయన రాత్రి పగలు బట్టల మీద తెచ్చాడమ్మా, నేను నీకు స్కూల్లో ఫీజు కట్టానంటే ఆ ఫీజు ఆయన కష్టపడి రాత్రులు నిద్రపోకుండా తెచ్చాడమ్మా, నువ్వు పడుకున్నాక ఆయన వస్తాడు, నువ్వు లెక్కకుండా వెళ్ళిపోతాడమ్మా, నీకోసమే ఆయన కష్టపడి అన్ని బాధలు పడి ఆయన తెచ్చి నేను నీకు అన్ని చేశానమ్మా, నేను అన్నం పెట్టానంటే అన్నం బియ్యం బత్త ఆయనే తెచ్చాడమ్మా, ఆయన నేను కనపడ్డాను అని అర్థమయ్యే చెప్పి అప్పుడు కాళ్ళ మీద పడి కన్నీళ్ళతో నాన్నగారు నన్ను క్షమించదని ఆ పిల్ల ఆ చిన్న క్లిప్ అలా పెట్టాడు.
తండ్రిని గౌరవించడం నేర్చుకోండి. తండ్రి యొక్క ఎంత కష్టపడతాడో పిల్లల కోసం, నిద్రాలు మానుకుని ఎన్ని బాధలు పడతాడో, ఎంత నలిగిపోతాడో, ఇవన్నీ గమనించి గుర్తించి తండ్రిని గౌరవించండి. తండ్రిని సాష్టాంగ నమస్కారం చేసేటట్లుగా సిద్ధపడండి. తండ్రి ప్రేమను గౌరవించి అంత ప్రేమగా తండ్రిని తల్లిని చూసుకోండి అని మీకు మనవి చేస్తున్నాను. ఆ పరలోక తండ్రి మన కోసం ప్రాణాన్ని పెట్టడానికి కుమారుని పంపించాడు. కాబట్టి ఆయనకి ఎడల కృతజ్ఞత హృదయమై కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఆయనను హత్తుకుని పరలోక రాజ్యం చేరే వరకు సిద్ధపడాలని మీకు మనవి చేసుకుంటూ, ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఈ యొక్క పిల్లల కోసం అలాంటి ప్రార్థనా పరులుగా మీరు అందరూ ఎదగాలని, మనం అందరూ ఎదగాలని కోరుకుంటూ ఇలా మాటలు ముగిస్తున్నాను. దేవుడు అట్టి కృప మన అందరికీ అనుగ్రహించి అలాంటి ప్రార్థనా పరులుగా మన అందరినీ సిద్ధపరుచున్నాం గాక. ప్రభువైన అప్పకమండి రాత్రి కృతజ్ఞత చెల్లించింది మీ కొరకైనా సరే నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడం చెప్పును. ఆ తర్వాత